రైట్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎస్ఆర్టి. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఎలా ఉంటుంది ప్రాసెస్ అంటే పూర్తిగా లెర్నింగ్ బై డూయింగ్ అనే యాక్టివిటీ ఉంటుందండి. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరందరూ ఇప్పుడు ఎలాగైతే మ్యూట్లో ఉన్నారో అసలు మ్యూట్లో ఉండకూడదండి పూర్తిగా. ఒకవేళ మీకు డిస్టర్బెన్స్ ఉంటే తప్ప నేను ఏం క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయాలండి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలండి. మీరు ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం గ్రూప్ నుంచి తీసేస్తానండి. ఎందుకు అంటే ఇట్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఐ థింక్ అందరికీ ఐడియా ఉంది. ఎందుకు అంటే ఎలా ఉంటుంది క్లాసెస్ అనేది. ఇలా ఎందుకు సార్ ఎంత స్ట్రిక్ట్గా ఎందుకు ఉంటాము, ఈ ఇన్స్టిట్యూట్ ఎందుకు ఇలా ఉంటుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ 180 జాబ్స్ అండి. 179 2 days బ్యాక్ వరకు నిన్న సతీష్ అని ఒక అబ్బాయికి వాయిస్ బ్రేక్ అవుతుంది మేబీ. సారీ యా యా సారీ ఇంకా వాయిస్ బ్రేక్ అవుతుందండి. నో. రైట్. సో మెయిన్ థింగ్ ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ఉంటుందండి. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా ఆపేయవచ్చు క్లాస్ని. ఎస్పెషల్లీ జ్యోతిక, న్యూ జాయినర్స్ అండి, ఫనీ అండ్ ఇంకొకరు ఎవరు జాయిన్ అయ్యారండి, ఎవరు మహేష్ మహేష్. గారు కానీ. నెక్స్ట్ వచ్చి ఇంకా సందీప్ సందీప్ కాదు, ఫనీ ఫన్నీ హర్ష హర్ష జ్యోతిక, ఈ ముగ్గురు ఐ థింక్. మీ ముగ్గురు కొత్త వాళ్ళు, కొంతమంది ఓల్డ్ వాళ్ళు కూడా ఉన్నారు బ్యాచ్లో. నలుగురు కొత్త వాళ్ళు. సో మీకు ఎటువంటి డౌట్ వచ్చినా ఆపేయాలి, నన్ను ఆపేసి నన్ను అక్కడ స్ట్రక్ చేసి మాత్రం నన్ను అడగాలండి. ఓకేనండి. ఉమ్. Sure. జ్యోతిక, ఫనీ, ఓకేనా? ఉమ్. సో మాట్లాడండి, నాతో మాట్లాడరా? హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ రైట్ మార్నింగ్. అండి, వెరీ గుడ్ థ్యాంక్ యూ. మార్నింగ్. ఇదే రెస్పాన్స్ ఉండాలండి క్లాస్ అయ్యే వరకు. అనుకుంటారు చాలా మంది, సార్ ఏంది పత్తిదో పద్దాకు అడుగుతాడు, క్వశ్చన్లు ఎందుకు అడుగుతాడు అంటే ఒకటే థింగ్ అండి. మీరు ఒక 4 years 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి. అంతేనా కదండి? ఆ తెలిసి ఒక 2 to 3 years పెట్టుకోవడానికి వచ్చిందే కదా నా దగ్గరికి మీరు. అంతేనా కాదండి? అవును. ఉమ్. అవునండి. సో దానికి తగ్గట్టుగా మీరు మాట్లాడగలగాలి. ఒక 5 years to 6 years ఎక్స్పీరియన్స్ పెట్టుకునేలాగా మీకు నాలెడ్జ్ ఇస్తానండి. మీరు ఎంత పెట్టుకుంటారో అనేది మీ ఇష్టం. బట్ ఏంటి అంటే నా సైడ్ నుంచి నేను ఎంత ఇవ్వాలో అంత ఎఫర్ట్స్ ఇచ్చేస్తాను మీకు. బట్ ఎవ్రీ వన్ విల్ స్పీక్ అండ్ నాకు ప్రతి ఒక్కరు మాట్లాడడం కావాలండి, ఇది ఒక్కటే. రైట్ అండి. అదే 2 minutes లేట్లో ఉన్నాం. స్టార్ట్ చేస్తున్నా అండి క్లాస్. రైట్. లాస్ట్ క్లాస్. రైట్ అండి. సో ఫస్ట్ టాపిక్ నేను ఏంటంటే వాట్ ఈజ్ ఏడబ్ల్యూఎస్, వాట్ ఈజ్ వాట్ అవన్నీ స్టార్ట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే వాటికి టైం ఉంది, అంటే క్లాస్తో పాటు వస్తుంది. సో నా ఫస్ట్ క్లాస్ ఏంటి అంటే సర్వర్ అనే టాపిక్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో వాట్ ఈజ్ ఎ సర్వర్? సో వై వీ యూజ్ సర్వర్? వాట్ ఆర్ ద కాంపనెంట్స్ ఇన్వాల్వ్? అంటే ప్రతి కాంపనెంట్ గురించి మనకు ఒక ఐడియా రావాలని. ఈరోజు చెప్పే క్లాసు జస్ట్ 0.1% అండి. ఈరోజు చెప్పే క్లాస్ జస్ట్ 0.1%. జస్ట్ ఓవర్ ఇస్తాను అనమాట సర్వర్ గురించి. మిగతా క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అంటే ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్డ్గా ఉంటాయి. సో అది చూద్దామా అండి మరి. ఉమ్. మీ యా ముగ్గురు కావాలి యా. ఫస్ట్, నలుగురు Yes, కొత్త వాళ్ళు, sir. నలుగురు రెస్పాండ్ అవ్వాలి. హర్ష, ఓకే. మహేష్ గారు, ఫైన్. మీరు ఎందుకు అంటే మీరు కొత్త వాళ్ళు కాబట్టి సో మచ్. ఓకే. రైట్ అండి. సో ఫస్ట్ టాపిక్ సర్వర్. ఓకే. మీకు సర్వర్ అంటే ఏమైనా ఐడియా ఉందా? ఎవరికైనా సర్వర్ అంటే ఐడియా ఉందా? సర్వర్ ఎందుకు వాడతారు? సర్వర్ అంటే Service. లైక్ ఇఫ్ వి లైక్ మనం దేనైనా అప్లికేషన్ ని డిప్లాయ్ చేయడానికి ఆర్ మనం ఏదైనా రన్ చేయడానికి వాట్ ఎవర్ మనం కోడ్ బిల్డ్ చేసిన దాన్ని రన్ చేస్తాం కదా. సో మ్మ్. ఓకే. అంటే కోడ్ బిల్డ్ చేసింది మనం డిప్లాయ్మెంట్ చేయడానికి, డిప్లాయ్. చేయడానికి, రన్ చేయడానికి, సర్వీసెస్ రన్ చేయడానికి అని చెప్పారు మహేష్ గారు. నెక్స్ట్ అండి. ఇంకా Server provides service. సర్వర్ ప్రొవైడ్ సర్వీస్. ఓకే. నెక్స్ట్. డొమోలో కాకుండా ఇంకేమైనా చెప్పగలగాలి. ఓకే. రైట్. ఇంకా హర్ష. అంటే ఒక డివైస్ నుండి ఇంకొక డివైస్ కనెక్ట్ చేయడానికి నేనంటే మధ్యలో ఇంటర్ఫరెన్స్ గాని. ఓకే. మధ్యలో ఒక 2 ఇంటర్ కనెక్షన్ కావాలి అంటే ఒక సర్వర్ కావాలి అంటాం. కమ్యూనికేషన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే మధ్యలో ఒక సర్వర్ కావాలి అనేది మీ థాట్, అంతేనా? అవును. ఉమ్. ఓకే, గుడ్. ఇంకా అండి. సంతోష్ గారు, సందీప్, సుమశ్రీ. ఉమ్. So, server is a hardware device or software process. మ్హూ. Request sent over a network. ఓకే. అంటే ఇప్పుడు రిక్వెస్ట్ పంపించడం వల్ల మనకి ఏం యూజ్ సంతోష్ గారు?
రిక్వెస్ట్ ప్రాసెస్ చేసి లైక్ మనకు రెస్పాన్స్ వస్తుంది మళ్ళీ లైక్ రెస్పాన్స్ ఓకే, రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఓకే ఫైన్. ఓకే నెక్స్ట్ సందీప్. లైక్ కమ్యూనికేషన్ పర్పస్ యూజ్ చేస్తాం సార్ అది కమ్యూనికేషన్ పర్పస్ ఓకే. పర్పస్. సో ఇక్కడ అందరూ ఏం చెప్తున్నారు అంటే ఒకళ్ళ కమ్యూనికేషన్ కోసం వాడతాం అంటున్నారు, కొంతమంది రిక్వెస్ట్ చేస్తాము మళ్ళీ రిక్వెస్ట్ మనకి రిసీవ్ అవుతుంది, కొంతమంది ఏంటంటే డిప్లాయ్మెంట్స్ కోసం వాడతామని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ సర్వర్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే సర్వీస్ అండి. సర్వీస్ అంటే సింపుల్గా వన్ వర్డ్ ఆన్సర్. సార్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా? నిజమా? అయితే ఎలా ప్రొవైడ్ చేస్తారో చూద్దామండి సరదాగా. ఓకే సరే స్టార్ట్ చేద్దాం. నాకు ఒక రీసెంట్ మూవీ ఏంటంటే పుష్పనా రీసెంట్ మూవీ మాట్లాడండి అంతేనా? హలో అదే సార్ అవును. అదే ఓకే పుష్ప 2 మూవీ నాకు ఒక టికెట్ కావాలండి. ఓకే సరే నాకు ఒక టికెట్ కావాలని మీరేం సజెస్ట్ చేస్తారు? ఎలా బుక్ ఏం చేయమంటారు? ఒక టికెట్ అయితే కావాలి నాకు, ఎక్కడికి వెళ్ళి చేయమంటారు? బుక్ మై షోకి వెళ్ళి షో. చేస్తారు. బుక్ మై షోకి వెళ్ళి చేయమంటారు అంతే. అంటే సో అంటే మీరు ఏం చేయమంటున్నారు నాకు? హే నువ్వు బుక్ మై షో యాప్ వేసుకో, బుక్ మై షో యాప్ వేసుకొని ఓపెన్ చేస్తే బుక్ మై షో యాప్లోంచి నీకు టికెట్ వస్తుంది, బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సరే నేను బుక్ మై షో యాప్ వేసాను అంటే నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ బుక్ మై షో సర్వర్ని హిట్ చేస్తున్నాను. ఓకేనండి. సో బిఎం సర్వర్ హిట్టింగ్. సో అంటే నేను ఒక సర్వర్ని హిట్ చేస్తున్నాను. ఎందుకు అంటే బుక్ మై షో సర్వర్ అనేది ఉంటేనే కదండి యాప్ ఓపెన్ అవుతుంది, అంతేనా కాదండి? అవునండి. సరే ఓకే బుక్ మై షో సర్వర్కి వెళ్ళాను. ఓకే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలండి? టికెట్ పేమెంట్ అయిపోయిందా? టికెట్ టికెట్ అయిపోతుందా? పేమెంట్ చేయాలా అండి? పేమెంట్ సార్. టికెట్ పేమెంట్ సెలెక్ట్ చేయాలి. చేసి పేమెంట్ చేయాలి. టికెట్ సెలెక్ట్ చేసుకొని మనకి ఏ సీట్ కావాలో చూసుకొని పేమెంట్ చేయాలి, అంతే కదండి? అవును. అంటే ఇక్కడ మనకి ఇంకొక సర్వర్ యూజ్ అవుతుంది. ఏ సర్వర్ అండి? పేమెంట్ పేమెంట్ server. సర్వర్ ఓకే. పేమెంట్ పేమెంట్ సర్వర్ ఓకే. పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయిపోతే అయిపోయిందా? ఇంకేమైనా అంటే పేమెంట్ అయిపోయిన తర్వాత ఇంకెవరైనా కావాలా ఏమైనా మనకి? నోటిఫికేషన్ వస్తుంది సార్ లైక్ టెక్స్ట్. ఓకే అంటే మనకి టికెట్ వచ్చినట్టు అండ్ మనకు ఒక వాట్సాప్లోనో దేనిలోంచి ఒక మెసేజ్ ఆర్ మెయిల్ రావాలి, అంతే కదండి? దట్ ఈజ్ లైక్ బ్రోకర్ సర్వర్ అంటారండి. మెయిల్ ఆర్ మెసేజ్ బ్రోకర్ సర్వర్ అంటారు అనమాట. సో మనం ఏం వాడతామంటే మన క్లాసుల్లో అయితే ర్యాబిట్ ఎంక్యూ వాడతామండి. ర్యాబిట్ ఎంక్యూ అనే ఒక సర్వర్ని వాడతాం. సో అంటే ఏం జరుగుతుంది? పేమెంట్ సర్వర్కి వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఆగిపోతుందా? దాన్ని మళ్ళీ మనకి టికెట్ వస్తుందా అండి ఈ మెయిల్ ఆర్ మెసేజ్? మళ్ళీ Mail మనకి వస్తుంది. ఓకే redirect. సో ఓకే ఇప్పుడు ఈ 3 సర్వర్లో ఏదైనా ఒక అనుకోకుండా స్టాప్ అయిపోయింది అనుకోండి, మా టికెట్ వస్తుందా రాదా? రాదు. 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 అంటే ఇప్పుడు 3 సర్వర్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాప్స్ లేవనుకోండి, మనం ఏం చేయాలి? మనం వెళ్ళి తీసుకోవాలి, Physical గా అంతే కదా? ఫిజికల్గా తీసుకోవాలి. చూడండి ఫిజికల్గా తీసుకోవడం వల్ల మొన్న ఒక ఆవిడ చనిపోయింది, దానికి ఒక 25 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. అర్థమైందండి? సో కొట్టుకుంటారు, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇండైరెక్ట్ గా జస్ట్ ఓకే నిన్న సినారియోని తీసుకుని క్లాస్ చెప్తున్నా మీకు, రైట్? సో ఇండైరెక్ట్ గా ఏం జరుగుతుంది అంటే ఈ 3 సర్వర్లు మన ఇంట్లో కూర్చొని మనకి హెల్ప్ చేస్తున్నాయి అనమాట. అంటే ఈ 3 సర్వర్లు మనకు సర్వీస్ ఇస్తున్నట్టే కాదా అండి? ఇస్తున్నాయి. ఎక్కడైనా మధ్యలోగా ఆగిపోతే మనకి ఏమవుద్దండి? ఏమిరా అంటే సర్వీస్ అది వితౌట్ ఇంటరప్షన్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి సర్వర్స్. దట్ ఈస్ ద బ్యూటీ అనమాట. సో దట్స్ వై సర్వర్ని ఏమని చెప్తామంటే సర్వర్ ప్రొవైడ్ సర్వీస్ అని చెప్తాం అనమాట. ఓకే ఓకే ఇంకొక ఎగ్జాంపుల్, మీరు ఒక యాప్ చెప్పండి, అప్లికేషన్ చెప్పండి. అవును మీరు అవునా కదా చెప్తాను నేను. ఫ్లిప్కార్ట్ ఆర్డర్స్. రెడ్ బస్. రెడ్ బస్ నెక్స్ట్ ఇంకండి. సో ఐఆర్సిటిసి, రెడ్ బస్ ఇవన్నీ చెప్పిండ్రు. ఓకే సో రెడ్ బస్, అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఫ్లిప్కార్ట్ ఓకే. అమెజాన్ హిట్ చేస్తాం, దాని పేమెంట్ అవుతుంది, దాని మెయిల్ మెసేజ్ వస్తుంది. తర్వాత ఇంకోటి యాడ్ అవుతుంది. ఏంటి అంటే ట్రాకింగ్ కూడా యాడ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ గూగుల్ సర్వర్ని కూడా అంటే గూగుల్ యాప్ సర్వర్ అంటే గూగుల్ మ్యాప్ సర్వర్ కూడా యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ 4 సర్వర్స్ ఉంటాయి, కానీ 4 సర్వర్స్ ఉన్నా మనకి ఏం ప్రొవైడ్ చేస్తున్నాయి? ఇండైరెక్ట్ గా మన ఇంటికి వచ్చి సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఓకే ఇప్పుడు బ్లింకిట్, జెప్టో ఇంటి నుంచి కదలకుండా కొత్త యాప్స్ అనమాట. ఓకేనండి. ఓకే రైట్. సో అది కూడా సేమ్ థింగ్ ఏంటంటే ఇది సేమ్ పేమెంట్. జెప్టో అయితే జెప్టో పేమెంట్ సర్వర్, మెసేజ్ వస్తుంది, దాని తర్వాత 7 minutes 6 minutes 5 minutes 4 minutes అని చూపిస్తూ ఉంటుంది, మళ్ళీ మనకు పేమెంట్ వస్తుంది, అది మనకు రిసీవ్ అయిపోతుంది. సో ఇప్పుడు చెప్పొచ్చా అండి ఆల్ సర్వర్స్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తాయని? సర్వీస్. క్లియరా అండి? ఇప్పుడు ఓకేనా? అట్లీస్ట్ నేను చెప్పిన పాయింట్ అయితే ఓకే, దాని మీద కరెక్ట్గానే ఉన్నారా? కరెక్టేనా?
జస్టిఫై చేశానా? సో కరెక్ట్. అంటే సర్వర్ ప్రొవైడ్స్ ఏం ప్రొవైడ్ చేస్తుందండి? Service. సర్వీస్. ఓకే, ఈ సర్వర్ని AWS లో ఏమని కాల్ చేస్తాము అంటే ఇన్స్టెన్స్ అంటామండి. ఏమని కాల్ చేస్తారండి? Instance. ఇన్స్టెన్స్. Thanks. మీరందరూ మాట్లాడితే AWS ఒక్కటే కాకుండా ఇంకొక 2 క్లౌడ్లు చెప్తానండి. ఓకే, ఓకే ఓకే, ఇదిగోండి, కావాలంటే ఇదిగోండి, ప్రూఫ్ కూడా చూపిస్తున్నా. కానీ అది డిపెండ్స్ వర్క్ బట్టి. ఇది AWS, ఇది ఎజ్యూర్, ఇది ఆలీబాబా, ఇది GCP క్లౌడ్స్. చూడండి, GCP క్లౌడ్, ఇదేమో ఓకే IBM క్లౌడ్. ఇన్ని క్లౌడ్స్ ఉన్నాయి నా దగ్గర. మీకు ఏ క్లౌడ్ కావాలన్నా కానీ మీరు నాకు కొంచెం హెల్ప్ చేయాలి. ఎప్పుడైతే మీరు హెల్ప్ చేస్తారో అప్పుడు నేను హ్యాపీగా చెప్తాను. ఎంత హ్యాపీగా చెప్తాను, చాలా హ్యాపీగా చెప్తాను. కానీ ఈ అన్ని క్లౌడ్లకి మెటీరియల్స్ ఇస్తాను నేను. ఇక్కడ కనిపిస్తున్న AWS, ఎజ్యూర్, ఆలీబాబా, GCP, ఎక్సెప్ట్ IBM క్లౌడ్, మిగతా 4 క్లౌడ్లకి మీకు మెటీరియల్స్ ఇస్తాను లాస్ట్లో. ఓకేనండి? ఓకే ఓకే రైట్. సో AWS లో సర్వర్ మామూలుగా ఫిజికల్ గా అయితే సర్వర్ అంటాం. AWS లో ఏమని కాల్ చేస్తామండి? Instance. Instance. అదే కనుక ఎజ్యూర్ లోకి వచ్చేసరికి ఏమంటామంటే VM అంటే వర్చువల్ మిషన్ అంటాం. అదే కనుక GCP లోకి వచ్చాక ఏమని కాల్ చేస్తామంటే VM ఇన్స్టెన్స్. అదే కనుక నెక్స్ట్ వచ్చేసి IBM క్లౌడ్ లోకి వచ్చేసరికి ఏమని కాల్ చేస్తామంటే VS వర్చువల్ సర్వర్, VS అంటారు. అదే ఆలీబాబాలో అయితే సేమ్ అండి. ఆలీబాబా మనం కాపీయే. ఆలీబాబా మనము కాపీ అనమాట. ఆలీబాబాని AWS చూస్తే అనా? అర్థమవుతుంది. అవునండి, ఇన్స్టెన్స్ అనమాట. అంటే ఆల్మోస్ట్ అది ఫస్ట్ ఇన్ అనమాట. సో AWS లో అయితే ఇన్స్టెన్స్ అనే కాల్ చేస్తున్నాం. సేమ్ వర్డ్ ఎజ్యూర్ ఏమని కాల్ చేస్తున్నామండి? వర్చువల్ మిషన్. VM. Virtual ఇక్కడ machine. ఓన్లీ చేంజ్ ఈరోజు క్లాస్ అయ్యేటప్పటికి అర్థమైంది ఏంటంటే వీళ్ళందరూ కాపీ పేస్ట్ కాదని అర్థమవుతుంది మీ అందరికి. ఒక్కటి మారేది ఏంటి అంటే నేమింగ్ నొటేషన్ ఒక్కటి మారిద్ది. ఒక్క నొటేషన్ చేంజ్ తప్ప ఎవ్రీథింగ్ ప్యూర్లీ సేమ్. అన్నిటికంటే కష్టమైన క్లౌడ్ ఏదైనా ఉందంటే AWS. ఇవన్నీ ఈజీ, అన్నీ నెక్స్ట్ 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 కొట్టుకునే ఉంటాయి ఎక్కువ. కానీ AWS అండర్స్టాండింగ్ చాలా కష్టం అండి. ఎందుకంటే థర్డ్ పార్టీ ఎక్కువ ఉంటుంది అనమాట. థర్డ్ పార్టీ సర్వీసెస్ని ఇంటిగ్రేషన్ AWS లో చాలా కష్టం అండి. కానీ మిగతా ఎజ్యూర్లో అయితే చాలా చాలా ఈజీ. అందుకే ఎక్కువ మంది ఫస్ట్ ఎజ్యూర్ నేర్చేసుకుంటారు. కానీ వాళ్ళకి మరి AWS అర్థం కాదనమాట. మరి కొంచెం సార్ ఇక్కడ డౌట్, కొంతమంది ఏమో AWS ఈజీ అని చెప్తారు, కొంతమంది చాలా మంది అదే అదే అండి, అది చెప్పే వాళ్ళ బట్టి ఉండదండి. ఇప్పుడు ఓకే మీరు అదే చెప్తున్నారు. ఈ టాపిక్ ని కంపేర్ చేద్దామండి ఒకసారి. అదే ఓకే ఇప్పుడు నేను ఈరోజు ఎలాగైతే ఇన్స్టెన్స్ చెప్తానో అలాగే ఏం చెప్తానండి ఎజ్యూర్లో ఏం చెప్తాను? Virtual. VM. వర్చువల్ అప్పుడు మీరు చెప్తారనమాట LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేస్తాం కదా చిన్నప్పుడు మ్యాథ్స్ లో. ఎలాగైతే అది అర్థమైందో అప్పుడు నేను కూడా మీకు ఇస్తానమాట. ఎప్పుడు కూడా స్టేట్మెంట్ నేను ఒకటి కాంట్రవర్సీ ఇవ్వనండి. బట్ AWS లో అన్ని కూడా ఇన్స్టాలేషన్స్ అనేవి పాస్ సర్వీస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసెస్ అనేవి AWS లో 0.1% అండి. అదే కనుక లోకి వచ్చేసరికి 10 to 15% అండి పాస్ సర్వీసెస్. అంటే ఏంటి అంటే అవన్నీ వాడే క్రియేట్ చేసేస్తాడు. అవన్నీ తర్వాత మాట్లాడదామండి, ఇప్పుడు కాదు. బట్ ఓకే అన్ని వాడే ఇచ్చేస్తాడు. మనం జస్ట్ ఏంటంటే ఒక క్లిక్ కొడితే వెళ్ళిపోద్ది అనమాట నెక్స్ట్. సో అది కూడా చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఫస్ట్ మనకి AWS లో ఒక డిప్లాయ్మెంట్ ఐడియా వస్తే అర్థమవుతుంది. ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుందండి. రైట్. సో రైట్ అండి, తర్వాత చూద్దాం. సో సర్వర్ యాజ్ ఏ సర్వీస్. సో AWS లో ఏమని కాల్ చేస్తాం? ఇన్స్టెన్స్ అంటాం. GCP లో ఏమని కాల్ చేస్తామండి? VM instance. VM ఇన్స్టెన్స్. instance. కరెక్ట్ గానే ఉన్నారు. ఓకే, రైట్. సో ఎజ్యూర్ ఏమని కాల్ చేస్తామండి? VM. VM. రైట్ అండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేది ఇన్స్టెన్స్ ని ఎలా క్రియేట్ చేస్తాం, అసలు ఇన్స్టెన్స్ క్రియేషన్కి ఏం కావాలి, అసలు AWS లో ఏమేమి ఉంటాయి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో చూద్దామండి. రెడీ అండి? రైట్. ఓకే, ఎస్ సార్ థ్యాంక్ యూ. యూత్ ఉన్నారా? Yes. అందరూ యూతేనా? Yes, sir. నిజంగానా? Yes, sir. సరేనండి అయితే. ఓకే, రైట్ అండి, చూద్దాం మరి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఏంటి అంటే ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా ఆల్ సర్వీసెస్ అనే స్టార్ట్ చేయండి. Okay. ఇది కన్సోల్ నాకు కదలట్లేదు. మీరు మాట్లాడలేదంటే నాకు కన్సోల్ కూడా కదలట్లేదు. రైట్. సో ఇన్స్టెన్స్ అనేది ఎక్కడ, ఇప్పుడు మీకు ఫస్ట్ తెలియాల్సింది కాంపోనెంట్స్ అంటే తెలియాలి. కాంపోనెంట్స్ అంటే సర్వీసెస్ అన్నమాట.
ఈ మధ్య ఇంటర్వ్యూలు ఎలా అడుగుతున్నారంటే, హే, ఈసిటీ ఇస్ ద కాంపనెంట్. ఈసిటీని ఎవరు అడగరండి. సో ఎక్కువ మంది అడుగుతున్న కాంపనెంట్స్ ఏంటంటే, ఇదిగోండి నెట్వర్కింగ్ అనమాట. ఉన్నారా? ఓకే సార్. బీపీసీ Yes. ఇస్ ద కాంపనెంట్ ఆఫ్ అని అడుగుతారు అనమాట. ఇప్పుడు మీరు చెప్పండి, నెట్వర్కింగ్ అండ్ Content Content delivery. delivery. ఎక్కువ ఇంకో మంది క్లౌడ్ ఫ్రంట్ అడుగుతున్నారు. క్లౌడ్ ఫ్రంట్ ఇస్ ద కాంపనెంట్ ఆఫ్ Networking నెట్వర్కింగ్ and అండ్ content కంటెంట్. Content ఇవన్నీ delivery. ఇది L1 క్వశ్చన్ అండి. అంటే మీరు ఒక 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే మిమ్మల్ని అడిగే మొదటి క్వశ్చన్. అదే నాలాంటి వాడు ఒక L3లో అడగాలనుకున్నాడు అనుకోండి, అదే క్వశ్చన్. హే, నీకు తెలిసిన 5 కాంపనెంట్లలో 5 సర్వీసెస్లో 5 సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయ అంటాం. అప్పుడు అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు మనం EC2 గురించి ఇన్స్టాన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్స్టాన్స్ ఇస్ ద కాంపనెంట్ ఆఫ్ ఏంటి అంటే EC2 అనే దానిలో ఉందండి. సో కాంపనెంట్ ఆఫ్ ఎక్కడండి? Compute. కంప్యూటర్. కంప్యూట్. ఇప్పుడు నేను ఇంకా అడుగుతాను అనమాట. ఇప్పుడు మీరు చెప్పండి, S3 ఇస్ ద కాంపనెంట్ ఆఫ్. Storage. Storage. ఓకే, నెక్స్ట్ అండి, క్లౌడ్ వాచ్ ఇస్ ద కాంపనెంట్ ఆఫ్. మీకు కనిపిస్తుంది దొరికితే ఎతకండి. మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్. మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్. Governance. ఓకే, నెక్స్ట్ అండి, IAM ఇస్ ద కాంపనెంట్ ఆఫ్. Security, identity, and Purity, identity, and ఐడెంటిటీ compliance. కాంప్లెన్స్. సో నెక్స్ట్ అండి, RDS ఇస్ ద కాంపనెంట్ ఆఫ్. database. Database. నెక్స్ట్ అండి, VPC ఇస్ ద కాంపనెంట్ ఆఫ్. Network and content. Networking. సో ఇది నేనైతే ఇలా అడుగుతాను. ఏం అడుగుతాను తెలుసా అండి? నాకు ఒక 5 కాంపోనెంట్లో 5 సర్వీసులు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయంట ఫస్ట్. Sir, మీ voice break Side అవుతుంది. disturbance. ఇప్పుడు అండి స్టేబుల్ ఉందా నా వాయిస్? Yeah, yeah. Yes, Yes, sir. Ah, yes. వైఫై కూడా సపోర్ట్ చేయట్లా. ఓకే, రైట్ అండి. సో ఒక 5 కాంపోనెంట్స్ 5 సర్వీసెస్ ముందు చెప్పమంటాను, ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. మళ్ళీ break అవుతుంది. నా వాయిస్ అయితే క్లియర్ గానే ఉంది కదా? ఇప్పుడు clear. ఓకే, సారీ అండి, ఎక్స్ట్రీమ్లీ సారీ. రైట్. Okay. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే కంప్యూట్. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న ఇన్స్టెన్స్ అనేది ఏంటి అంటే EC2 కాంపోనెంట్ అండి. EC2 సర్వీస్ కాంపోనెంట్ ఏంటి? Compute. కంప్యూట్. ఓకేనండి, క్లియరా? Yeah. రైట్ అండి. EC2 ఇస్ ద కాంపోనెంట్ ఆఫ్. Compute. Compute. IAM ఇస్ ద కాంపోనెంట్ ఆఫ్ Security. సెక్యూరిటీ. S3 ఇస్ ద కాంపోనెంట్ ఆఫ్ Storage. RDS is the component of Database. Cloud Watch is the component of Management. government. Governance. Management and governance. Okay. VPC is the component of Network and Network. content. Networking and content content delivery. delivery. థ్యాంక్ యూ, వెరీ గుడ్ అండి. ఇప్పుడు నా నెట్వర్క్ బాగా పనిచేస్తుంది మీలాగే. రైట్. సో EC2 చూద్దాం సార్. అంటే సార్ ఇక్కడ చెప్పండి. దాని తర్వాత కూడా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. కాంపోనెంట్ చెప్పేసి సరిపోద్దండి ఇప్పుడు మామూలుగా. ఇప్పుడు ఇప్పుడు EC2 ఇప్పుడు నేను అడిగానండి, ఫర్ ఎగ్జాంపుల్ Okay. EC2 గురించి ఇప్పుడు ఒక కాంపోనెంట్ కావాలి. ఇప్పుడు నేను కంప్యూట్ లో కాంపోనెంట్ EC2కి వచ్చాను. సో ఈ కంప్యూటర్ EC2లో ఏమేమి ఉంటాయి? ఇదిగోండి, ఆటో స్కేలింగ్ ఉంటుంది, లోడ్ బ్యాలెన్సింగ్ ఉంటుంది, ఇన్స్టెన్స్ క్రియేషన్ స్టెప్స్ ఏంటి, ఇది ఒక 1 minute ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే సార్. ఇవన్నీ మీకు లాస్ట్లో వచ్చేస్తాయి ఎండ్ ఆఫ్ ద డే సెషన్. ఓకే, రైట్ అండి. సార్ అంతా బాగుంది. ఈ ఇన్స్టెన్స్ని EC2 అనే ఎందుకు పెట్టారంటే ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అండి. ఇప్పుడు మనం మాట్లాడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసో లేదో, ఒక మూవీ ఉందండి, సరదాగా మాట్లాడుకుందాం. ఒక బ్రహ్మానందం ఎవరి దగ్గర ఒక చార్మినార్ అనుకుంటాడు. మీకు ఐడియా ఉందండి? హైదరాబాద్లో. ఓకే, ఉన్నారా? క్లాస్లో ఉన్నారా? మాట్లాడుతున్నారా? ఉన్నారండి? Yeah, అంటే అలాంటి క్లయింట్ నేను అనమాట. ఓకే, సో నేను ఒక క్లయింట్ని, నాకు 0 knowledge. ఎంత అంటే ఇప్పుడు నేను మీకు మైగ్రేషన్ వరకు వెళ్తున్నాను. ఇప్పుడు ఈ టాపిక్ అంటే కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అన్నట్టు. సో ఏం అడుగుతున్నానంటే, నా దగ్గర సర్వర్లు ఉన్నాయి. ఆ సర్వర్ని నేను క్లౌడ్కి, సార్ మీరు వచ్చారనమాట, మీరు వచ్చి సార్ మీరు ఈ క్లౌడ్లో AWSలోకి వస్తే చాలా మంచి సార్ అది ఇదని చెప్తున్నారు అన్నట్టు. అలా చెప్తున్నప్పుడు ఏంటంటే నేను అడుగుతున్నాను అనమాట, అసలు క్లౌడ్లోకి ఎందుకు రావాలి, క్లౌడ్ వల్ల యూజ్ ఏంటి అని అడుగుతున్నానండి. ఓకే, ఓకే సార్. సో ఇప్పుడు దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలన్నమాట. దానికి మెయిన్ ఆన్సర్ ఏంటంటే ఎలాస్టిసిటీ. ఏ ఫీచర్ అండి? ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీ అంటే ఏంటి? ఎలాస్టిసిటీ అంటే ఏంటి? ఎలాస్టిక్ అంటే తెలుసా అండి? ఏమవుతుంది? కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది, అంతే Extend. కదండి? అంతేనా కాదండి? అంతే. గర్ల్స్ ఉన్నారా క్లాస్లో? 2 girls ఉన్నారు, బాయ్స్ Yes, sir. ఉన్నారు. యూత్ అయితే మాట్లాడండి నాతో, సరదాగా ఉండండి, ఎంజాయ్ చేయండి. బోర్ కొడుతుందా క్లాస్ Okay. ఏమైనా? లేదు. లేదు కదండి? అదే, ఓకే, Let's రైట్ say. అండి. సో ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు ఎలాస్టిసిటీ అంటే ఫీచర్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి,
మీ అందరూ క్రికెట్ మ్యాచ్ లవర్స్ ఉన్నారు కదా, క్రికెట్ మ్యాచెస్ చూసేవాళ్ళు. హాట్ స్టార్ ఐడియా ఉందండి? ఎస్ సార్. ఓకే, Yes, sir. పోనీ అది కాకుండా ఇంకా దగ్గరగా చెప్తాను. ఆహా 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 ఐడియా ఉంది. ఆహా యాప్, Yes, sir. ఆహా Yes, యాప్. sir. దానిలో మీరు గుర్తుందా, అన్స్టాపబుల్ అని ఒక షో ఉంటుంది, ఐడియా ఉందండి? Good. Yes, sir. దాంట్లో ఒక ఫస్ట్ లో ప్రభాస్ వచ్చాడు, ఐడియా ఉందండి? ప్రభాస్ ప్రభాస్ Yes, sir. బాలకృష్ణ ఒక షో పడింది. అవును. పడగానే Yes, sir. ఏమైపోయిందంటే మొత్తం అందరికీ లాగౌట్ అయిపోయింది, లాగిన్ అవ్వలేదు, ఎందుకంటే సర్వర్లన్నీ క్రాష్ అయిపోయాయి. యూజర్స్ ఎక్కువ అయ్యే కొద్దీ క్రాష్ ఏమైపోయిందంటే యూజర్స్ ఎక్కువ అయిపోయారు. ఓకే, గర్ల్స్ పాయింట్ లో చెప్పాలి అంటే డాక్టర్ బాబు ఇంకొక ఎవరు వంటలక్క కలిసారు అనుకోండి, ఎక్కువ మంది ఎక్కువ సీరియల్ వ్యూస్ ఉంటాయి, అంతేనా కదండి? సార్ మేము కూడా లేదు, అప్డేట్ అయ్యాం సార్. ఓకే. హాట్ స్టార్ లో ఒక ధోని వచ్చాడు అనుకోండి, ఆటోమేటిక్ గా ఐపీఎల్ లో ఇండియాకి పాకిస్తాన్కి మ్యాచ్ అవుతుంది అనుకుందాం. ఓకే, సో లాస్ట్ అవర్ లో ఒక సూపర్ ఓవర్ పడింది అనుకోండి, అప్పుడు వ్యూస్ పెరుగుతాయా తగ్గుతాయండి? పెరుగుతాయి. పెరుగుతాయి. అలాంటప్పుడు ఏమైపోతుంది అంటే సర్వర్లు సరిపోవు. అదే ఆన్ ప్రెమిసెస్ అనుకోండి, ఆన్ ప్రెమిసెస్ ఉందనుకోండి, వాడు కొత్త సర్వర్లు తేవడానికి చేయడానికి ఇవన్నీ చేసేటప్పటికి చాలా లాస్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జొమాటో అనుకుంటున్నానండి, ఒక 2 నిమిషాలు ఎగ్జాంపుల్ చెప్తున్నా. జొమాటో నాదే అనుకుందాం కంపెనీ, నా దగ్గర నేను ఒక 100 సర్వర్లు పెట్టుకున్నాను. జొమాటో ఫస్ట్లో బాగా వాడుతున్నారు, ఇప్పుడు బాగా వాడుతున్నారా? ఇప్పుడు 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 బాగా వాడుతున్నారు. అంటే నాకు 100 సర్వర్లు సరిపోవట్లేదండి. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, అన్నీ మా ఇంట్లో అంటే ఒక రూమ్ తీసుకున్నాను, ఆ రూమ్లో 100 సర్వర్లు పెట్టుకొని జొమాటో మొత్తం నడిపిస్తున్నాను. ఇప్పుడు ఏమైంది, వెంటనే నేను సిటీసీ సికింద్రాబాద్కి వెళ్ళి ఇంకొక 100 సర్వర్లు తెచ్చుకొని అవన్నీ కాన్ఫిగర్ చేసే వరకు ఇంకొక 10 రోజులు పట్టేస్తుందండి, డిప్లాయ్మెంట్స్ అన్నీ చేసేసరికి. ఈ 10 రోజుల్లో ఆ జొమాటో వాళ్ళు జొమాటోలోనే కూర్చుంటారా, స్విగ్గీ కూడా వెళ్ళిపోతారా, ఇది ఓపెన్ అవ్వట్లేదా అండి? స్విగ్గీకి స్విగ్గీకి వెళ్ళిపోతారు. అంటే నాకు లాస్ అవుతుందా అవ్వట్లేదా అండి? Yes, sir. Loss. ఈ లాస్ని మినిమైజ్ చేయాలంటే ఇప్పుడు అదే కనుక నేను క్లౌడ్లో ఉన్నాను అనుకోండి, వెంటనే హీరో వచ్చేస్తుంది అనమాట. ఎవరండి? అదిగోండి హీరో ఇంటూ Elastic. ప్లేస్, ఎవరంటే ఆటో Auto స్కేలింగ్. scaling. ఎవరండి? ఆటో స్కేల్. అంటే ఆటోమేటిక్గా సర్వర్లు యాడ్ అయిపోతాయి. అర్థమైందండి? లోడ్ పెరిగిందా వెంటనే ఏమి ఎదిగిపోతాయండి? Servers సర్వర్స్ increase. ఇంక్రీజ్ అయిపోతాయి. ఇది మీరు ప్రాక్టికల్గా మీ లైవ్లో చేస్తారు మీరు క్లాస్ని. సర్వర్లు ఇంక్రీజ్ అయిపోతాయి, మనమే లోడ్ పెంచుతాం కావాలనే. లోడ్ పెరగగానే కొత్త సర్వర్లు యాడ్ అయిపోతాయి. లోడ్ తగ్గిపోయింది అనుకోండి, వెంటనే సర్వర్లన్నీ టెర్మినేట్ అయిపోతాయి. అర్థమైందండి? అర్థమైంది సార్. అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎలాస్టిసిటీ. అదే కనుక ఆన్ ప్రెమిసెస్, నా జొమాటో కూడా నా బాగా పనిచేయలేదు అనుకోండి, 200 సర్వర్లు తెచ్చాను, అవి కొబ్బరి మిఠాయి అమ్మడానికి కూడా పనికిరావండి. అలా ఉంటుంది. తుప్పు బట్టి ఇంట్లోనే ఉండాలి తప్ప యూజ్ అవ్వదు. ఒకసారి కొన్ని సర్వర్లు యూజే అవ్వదు, అంతే, అలా అయిపోతాయి. అదే కనుక ఎలాస్టిసిటీ ఆటో స్కేలింగ్ అనే ఫీచర్ ఉండటం వల్ల ఏమైపోతుంది అంటే మనకి ఏమైపోద్దండి, ఈజీ అనమాట. సర్వర్లు మనకి లోడ్ పెరిగినప్పుడు సర్వర్లు ఏమవుతాయండి, ఇంక్రీజ్ అవుతాయి. మాట్లాడాలండి. లోడ్ తగ్గినప్పుడు సర్వర్లు ఏమైపోతాయండి, Decrease అవుతుంది. డిక్రీజ్ అయిపోతాయి. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆటో స్కేలింగ్. ఇదే Yes, yes. ఎలాస్టిక్ ఫీచర్ అనమాట. ఇప్పుడు చెప్పాలన్నమాట, ఎందుకు నేను క్లౌడ్లోకి రావంటే, చూడండి సార్ మా దగ్గర ఈ ఫీచర్ ఉంది, ఈ ఫీచర్ వల్లే మేము క్లౌడ్కి రమ్మంటున్నాం అని చెప్తాం. అర్థమైందండి? Yes, sir. Yes, సో sir. అంటే ద ఫీచర్ నేమ్ ఈస్ కాల్ ఎలాస్టిక్. సో ద ఎలాస్టిక్ ఇదిగోండి EC2, అంటే EC2 ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్. అంటే ఫస్ట్ ఫీచర్ చెప్పాను మీకు, అంటే క్లౌడ్లోకి రావడానికి ఒక ఫీచర్ చెప్పాను అంతే. మిగతా ఫీచర్లన్నీ టాపిక్లు వచ్చినప్పుడు మాట్లాడేసుకుందాం. ఓకేనండి? Yes, సో sir. ఈ EC2లోనే ఉందన్నమాట టాపిక్. ఏ టాపిక్ అండి? Auto Auto scaling. scaling. ఓకే, Auto క్లియర్ అండి? scaling. ఇంతవరకు క్లియరా? Yes, sir. Yes. రెడీ యూత్, రెడీనా? Yes, Yes, sir. sir. Yes, sir. వినిపించట్లేదండి అసలు, యూత్ లాగే లేదు మీరు. Girls voice అనిపిస్తుంది సార్. అవునండి, బాయ్స్ అస్సలు లేదు, రెస్పాండ్ అవ్వట్లే నాకు. రైట్ అండి. సో ఇది ఓల్డ్ కన్సోల్, ఇంతకు ముందు కన్సోల్, ఎందుకంటే మీరు ఒక 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు కాబట్టి ఓల్డ్ కన్సోల్ తెలియదు. రియల్గా చెప్పాలంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, సేమ్ థింగ్. ఎందుకంటే చాలా క్లియర్గా ఉంటాయి పాయింట్స్. ఈ పాయింట్లు వస్తేనే మీకు టెర్రాఫార్మ్ ఈజీగా నేను చెప్పగలుగుతాను. ఇక్కడ చూస్తే ఎలా ఉంటుందో చూడండి. జస్ట్ ఇన్స్టాన్సెస్లోకి వచ్చాను నేను, లాంచ్ ఇన్స్టాన్స్ అంటున్నాను. జస్ట్ మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. ఇక్కడ ఉన్న చూడండి, ఫస్ట్ స్టెప్ చూస్తే చూజ్ AMI ఉంది. సెకండ్ స్టెప్ ఏం కనిపిస్తుందండి? Choose instance type. కనిపిస్తుందండి ఎవరికైనా? Yes, sir. రైట్. థర్డ్ స్టెప్ ఏముందండి? Configure service. కాన్ఫిగర్ ఇన్స్టాన్స్. ఫోర్త్ స్టెప్ ఏముందండి?
Add AWS యాడ్ స్టోరేజ్. ఫిఫ్త్ స్టెప్ అండి, Add tags. సిక్స్త్ స్టెప్ అండి, Configure security configure group. security సెవెంత్ group స్టెప్ and అండి, Review. Review. రివెన్. ఇది ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంప్లాయీకి అడిగే ఫస్ట్ అంటే ఒక 3 క్వశ్చన్లో మొదటి క్వశ్చన్ ఉంటుంది. ఏం అడుగుతారంటే హౌ టు కాన్ఫిగర్ AWS ఇన్స్టెన్స్. ఈ స్టెప్స్ అన్నీ కూడా టెర్రాఫార్మ్ కోడ్లో వాడేస్తాం. అంటే టెర్రాఫార్మ్ కూడా మాట్లాడినప్పుడు ఈ స్టెప్స్ మీకు తెలిసి ఉంటేనే మీరు ఈజీగా కరెక్ట్ చేయగలరు. ఇప్పుడు అదే ఇన్స్టెన్స్, అది ఓల్డ్ కన్సోల్ అండి, ఇది మనకి ఇప్పుడు అది లేదు. కానీ కొత్త కన్సోల్ చూస్తే సేమ్ స్టెప్సే, కానీ ఎలా ఉన్నాయంటే ఇంతకుముందు ఏంటంటే ఇవేంటంటే హారిజాంటల్గా ఉన్నాయి, ఇవేంటంటే Vertical. వెర్టికల్గా ఉన్నాయి, అంతే తేడా. కానీ ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ మిస్ మ్యాచ్ ఉంది. సో అందుకని నేను ఈ ఈ ఎవరో ఒక రిఫరెన్స్ తీసుకున్నది, ఎవరైనా నాకు అవసరం లేదు. ఓకేనండి, రెడీ, స్టార్ట్ చేద్దామా? Yes, sir. Yes. Sir. హర్ష, జ్యోతిక, మహేష్ గారు, ఫనీ, స్టార్ట్ చేద్దామా? Yes, sir. ఫనీ Yes, sir. Start చేద్దాం, Yes, sir. sir. ఫనీ స్టార్ట్ చేద్దామా? రెస్పాన్స్ లేదు మీ దగ్గర నుంచి నాకు. ఓకే, రైట్ అండి. సో ఫస్ట్ థింగ్ అంతా బాగానే ఉంది. ఇన్స్టెన్స్ ఇస్ ద కాంపోనెంట్ EC2 ఇస్ ద కాంపోనెంట్ ఆఫ్ Compute. కంప్యూట్. ఓకే, ఎందుకు మనం క్లౌడ్లోకి రావాలంటే ఫస్ట్ ఫీచర్ ఏం చెప్తారు? Auto scaling. ఆటో స్కేలింగ్, ఇది ఎలాస్టిసిటీ, అంతే కదండి? రైట్. ఓకే, జ్యోతిక ఉన్నారా? ఓకే, రైట్ Yes, అండి, sir. రైట్, Sir, మళ్ళీ మాట్లాడండి. ఒకసారి అది చెప్పరా సార్? EC2 ఏం చెప్పాలండి, చెప్పండి. EC2 is a component of compute. కంప్యూట్. Next. దీనిలో EC2లో ఒక సర్వీస్ ఇన్స్టెన్స్ అండి. Okay, okay. సరే అండి, ఇక్కడ చూస్తే నార్త్ వర్జీనియా అని కనిపిస్తుంది. మనకు తెలిసిన రీజన్ ఏంటండి? Mumbai. ముంబై. ఇంకా మనకు తెలిసిన రీజన్ ఉందండో, ఏంటండి? హైదరాబాద్. Hyderabad. సో సింగపూర్, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ అంటే రీజియన్స్ అండి. రీజియన్ అంటే ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రీజియన్. ఏంటంటే టాపిక్ ఏంటండి? Region. అసలు రీజియన్ అంటే ఏంటి? ఒక geographical. నాది ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా రీజియన్ అడిగారు అనుకోండి, నాది వైజాగ్ యాక్చువల్లీ. సో నాది వైజాగ్ ఈజ్ మై రీజియన్ అని చెప్తా. మీరండి ఒకలా చెప్పండి, మీరు ఎక్కడ? Hyderabad. అందరూ హైదరాబాద్. ఓ సూపర్. ఓకే, ఇంకా బెంగళూరు, sir. కొంతమంది అయితే UK నుంచి కనెక్ట్ అవుతారు. ఈ బ్యాచ్లు ఇంకా రాలేదు, ఇంకా నేను అసలు స్టేటస్లో కూడా పెట్టే టైం లేదు నాకు. UK, US, ఆస్ట్రేలియా అంటే వాళ్ళ రీజన్ అదే. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక జియోగ్రాఫికల్ లొకేషన్. సో సార్, Okay. మరి జియోగ్రాఫికల్ లొకేషన్లో ఏముంటాయి అంటే సో డేటా సెంటర్స్ ఉంటాయండి. ఏముంటాయండి? Data Data centers. center. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సార్ అంతా బాగానే ఉంది. వాట్ ఈజ్ ఎ డేటా సెంటర్? చూద్దామండి. డేటా సెంటర్ అంటే Yes, sir. రైట్. Yes. ఓకే, డేటా సెంటర్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే దీనిలో సర్వర్లు ఉంటాయి, Databases ఉంటాయి. డేటాబేసెస్ ఉంటాయి. నెక్స్ట్ అండి ఇవన్నీ నెక్స్ట్ Network. ఏంటంటే స్టోరేజ్ ఉంటుంది, నెట్వర్క్ Networking. ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం రెంట్కి తీసుకుంటాం అన్నమాట. ఏం తీసుకుంటామండి? Rent. రెంట్కి. Rent. అదే మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. సార్ ఓకే, ఫస్ట్ కొంతమంది కొత్త వాళ్ళ కోసం ఫస్ట్ డేటా సెంటర్ అంటే చూద్దామండి బాయ్స్. Yeah. Yes, sir. ఇప్పుడు Yes, sir. కొత్త వాళ్ళు మాట్లాడాలండి. ఓకే, Yes, sir. ఒక్కొక్కసారి ఇదిగోండి. ఇది గూగుల్ డేటా సెంటర్. ఎలా ఉండదో చూద్దాం ఒకసారి. కనిపిస్తుందండి మీకు? Yeah. Yes, Yes, sir. Yes. ఓకే, సౌండ్ ఆఫ్ చేసేసాను, ఆన్ చేస్తాను. To enter this campus, my badge had to be on a pre-authorized access list. Then to come into the building, that was another level of security. To get into the secure corridor, which leads to the data center, that's a higher level of security. And the data center and the networking rooms are the highest level of security. And the technologies we use are different. Like for instance, in our highest level areas, we even use underfloor intrusion detection via laser beams. So I'm going to demonstrate going into the secure corridor now. One, I have to be on the authorized list with my badge. And then two, I use a biometric iris scanner to verify that it truly is me. Okay, here we are on the data center floor. The first thing that I notice is that it's a little warm in here. It's about 80 degrees Fahrenheit. Google runs our data centers warmer than most because it helps with the efficiency. You'll notice that we have overhead power distribution.
Coming from the outside yard, we bring in the high voltage power, distribute across the bus bars to all of the customized bus taps that are basically plugs where we plug in all the extension cords. All of our racks don't really look like a ఏంటండి traditional ఇవన్నీ? server rack. These are Data custom bus. designed Data to bus. That's ఇవన్నీ ఏంటివి? Racks. ర్యాక్ సర్వర్స్ అండి. Servers. సర్వర్స్ సర్వర్స్. ఇవన్నీ సర్వర్స్ అన్నమాట. అంటే ఓకే. ఈ ఫిజికల్ గా ఉంటాయి అన్నమాట. ఎక్కడ ఉంటాయి? డేటా సెంటర్స్ లో డేటా ఉంటాయి. సెంటర్స్. కానీ మనం ఫిజికల్ గా యాక్సెస్ చేయము. మనం ఎలా యాక్సెస్ చేస్తాము? వర్చువల్ గా యాక్సెస్ Virtual. చేస్తాం. అర్థమైందండి? ఎస్. అంటే మనం ఇక్కడ ఒక సర్వర్ ని క్రియేట్ చేస్తే ఇక్కడ ఆన్ అవుద్ది అనమాట సర్వర్. ఓకే. అర్థమైందండి? ఎస్ సో సార్. ఇదిగోండి ఇంకో నిమిషం చూద్దాం. for Google so that we can optimize the servers for hyper efficiency and high performance computing. It's true that sometimes drives fail and we have to replace them to upgrade them because maybe they're just no longer efficient to run. ఇవన్నీ సర్వర్ లో ఉన్న స్టోరేజెస్. అర్థమైందండి? Yes. సో ఇంటి డేటా సెంటర్ ఇట్లా ఉంటది అనమాట. ఓకే, క్లియర్ కదా డేటా సెంటర్ అంటే? ఎస్ సార్. ఎస్ సో సార్. అంటే ఎస్ సార్. ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటి? డేటా సెంటర్ లో సర్వర్లు ఉంటాయి, స్టోరేజ్ ఉంటది, స్విచ్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, నెట్వర్కింగ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం ఎలా యాక్సెస్ చేస్తున్నామండి? వర్చువల్. వర్చువల్ గా యాక్సెస్ చేస్తున్నాం. హలో, క్లియరా కాదా అండి? ఎస్ సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, రీజియన్స్ లో ఏముంటాయండి? డేటా సెంటర్స్. ఈ డేటా సెంటర్స్ ని AWS లో ఏమని కాల్ చేస్తామంటే ఏజెడ్. అంటే నేను టెర్రాఫార్మ్ కోడ్ కోసం ఏజెడ్ అని రాసేస్తున్నాను. ఏజెడ్ అంటే అవైలబిలిటీ జోన్ అంటామండి. ఏమంటామండి? అవైలబిలిటీ జోన్. అవైలబిలిటీ జోన్. అవైలబిలిటీ జోన్ అంటే ఏజెడ్ అంటే అవైలబిలిటీ జోన్స్ అంటారు. సార్ ఇప్పుడు ఒక సర్టిఫికేషన్ క్వశ్చన్ అండి. ఓకే, మినిమం ఒక రీజియన్ లో ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉంటాయని అడుగుతారండి. మినిమం. 3. ఓకే, ఉండండి, మొత్తం వచ్చిన వాళ్ళు చెప్పవద్దు, ఎందుకంటే కొత్త వాళ్ళకి తెలియదు. సో రైట్ అండి. సో మినిమం అవైలబిలిటీ జోన్స్ ఎన్ని అని అడుగుతారండి. ఉన్నారా? ఎస్. మినిమం అవైలబిలిటీ జోన్స్ 3. ఏంటండి? 3. ఇంతకు ముందు 2, ఇప్పుడు 3. సార్ ఎందుకు AWS కి రావాలి అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఇది ఆన్సర్. ఎవరండి? అవైలబిలిటీ జోన్. ఈ అవైలబిలిటీ జోన్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు అడుగుతున్నానండి మరలా నేనే. సార్ ఎందుకు క్లౌడ్కి రావాలి? క్లౌడ్ ఎందుకు అంటే ఫస్ట్ పాయింట్ అది చెప్పాను నేను. ఏం చెప్పాను? ఆటో స్కేలింగ్. ఎలాస్టిసిటీ అని Auto చెప్పాను. scaling. అవునండి? అదే ఆటో స్కేలింగ్ మీన్స్ ఎలాస్టిసిటీ అని చెప్పాను. అవునండి? బాయ్స్ ఉన్నారా? ఫనీ అండి. Yeah. సెకండ్ ఫీచర్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు సెకండ్ ఫీచర్ ఏంటి? ఓకే, అది ఒక్కటేనా? దానికోసం క్లౌడ్కి వచ్చేయాలంటే కాదండి. మనకు ప్రతి రీజియన్ లో ఏముంటాయండి? అవైలబిలిటీ జోన్స్. అవైలబిలిటీ ఎన్ని జోన్. మినిమం ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉండాలండి? 3. మినిమం 3 ఉంటాయి. అంటే మినిమం 3, మ్యాక్స్ 6 అనమాట. ఇప్పుడు వరకు అయితే 6, 7 కూడా అవుతుంది. 7th వన్ కూడా నార్త్ వర్జిన్లో వస్తుంది ఇప్పుడు. సో అంటే మినిమం 3 ఉండటం వల్ల ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మన హైదరాబాదే తీసుకుందాం. వీటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలంటే 60 కిలోమీటర్స్ అండి. ఎంత ఉండాలండి? 60 కిలోమీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేమో యాదగిరిగుట్టలో పెట్టారనుకుందామండి, ఒకటేమో ఓల్డ్ సిటీలో పెట్టారనుకుందాం, ఎక్కడేమో పటాన్చేరులో పెట్టారనుకుందాం. మధ్యలో 60 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందనుకుందాం, లేదా శంషాబాద్లో పెట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉన్నది పెద్ద పెద్ద వానలు వచ్చే, వరదలు వచ్చే, మొత్తం ఇదైపోయింది అనుకోండి. మీకు తెలుసు కదా ఓల్డ్ సిటీ ఎలా ఉంటుందో, తెలుసా అండి? ఎస్ సార్. అయ్యింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ పవర్ మొత్తం పోయింది అనుకోండి, డేటా సెంటర్ పోతుందా లేదా? Yeah. వాటిని నేనేం చేయలేనండి. ఎందుకు అంటే మీకు చూసారా, యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు కదా. ఏ సినిమా అది? గోపాల మూవీలో మాట్లాడతారు కదా, యాక్ట్ ఆఫ్ గాడ్. ఎంత యమజానోడైనా కానీ గమ్మున ఉండాల్సిందే. ఎందుకంటే వర్షం పడినప్పుడు పవర్లు పోతే ఎవరు ఏం చేయలేదు. ఎన్ని సెంటర్లు పెట్టినా గట్టిగా. ఇప్పుడు చూడండి, మన భూకంపం కూడా వచ్చింది అట్లానే. సో అది యాక్ట్ ఆఫ్ గాడ్ అన్నట్టు, అది ఎవరేం చేయలేదు. కానీ ఇది ఒక డౌన్ అయ్యింది అనుకోండి, అయితే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అవ్వలేదనా దాని అర్థం? కానీ ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా మనకి ఇంకెన్ని అవైలబిలిటీ? ఇంకో 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. అంటే ఈ 2 దాని నుంచి కూడా ఆపరేట్ చేస్తారన్నమాట. అంటే హై అవైలబిలిటీ, HA. జస్ట్ అ క్వశ్చన్ అండి. ఓకే, సో మనం ఇప్పుడు ఒకటి మనం క్రియేట్ చేస్తాం ఇన్స్టెన్స్. సో అది అంటే మినిమం 3 రీజియన్స్ లో క్రియేట్ అవుతుందా? లేదండి, ఒక రీజియన్ లోనే క్రియేట్ అవుతుంది. ఆటో స్కేలింగ్ అనే ఫీచర్ ఉండటం వల్ల ఈ అవైలబిలిటీ జోన్ లో డౌన్ అయితే
వెంటనే వేరే అవైలబిలిటీ జోన్లో అప్ అయిపోతుంది. ఓకే. ఇది కూడా చేపిస్తాము. దట్ ఈస్ కాల్డ్ హై అవైలబిలిటీ అంటామండి. దిస్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ హెచ్ఏ, ఓకే. హై అవైలబిలిటీ అనమాట. ఇది కూడా ఎవరి ఫీచర్ అంటే ఆటో స్కేలింగ్ ఫీచర్. ఎవరి ఫీచర్ అండి? ఆటో స్కేలింగ్. మిగతా వాళ్ళు ఉన్నారా? Yes, సో sir. అంటే ఏంటంటే మినిమం అంటే డేటాస్ అంటే ఇన్ని అవైలబిలిటీ జోన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తారు ఏడబ్ల్యూఎస్ వాడు అంటే హెచ్ఏ కోసం అనమాట. అందుకనే ఏడబ్ల్యూఎస్ వాళ్ళని చెప్పుకుంటాం అనమాట. ఎంత పర్సంటేజ్ అంటే 99.11 హై అవైలబిలిటీ ఉన్నారా? Yes, sir. Yes, sir. 11 అంటే ఇంత ఒక్క ఏడబ్ల్యూఎస్ మాత్రమే చెప్తుంది, మిగతా వాళ్ళకి లేదు. ఎందుకంటే అవైలబిలిటీ జోన్లు ఒక్కొక్క దగ్గర 2 ఉంటాయి. ఎడ్జ్యూర్ అయితే 2, బట్ ఏడబ్ల్యూఎస్ వచ్చాక ఏంటండి? 3. Three. గూగుల్ వచ్చాక 2, ఆలీబాబా అయితే 2. ఇవన్నీ 2 ఉన్నాయి. కానీ ఏడబ్ల్యూఎస్ Okay. మాత్రం కొంచెం ఒక మెట్టు ఎక్కువ అనమాట. ఏంటండి? 3. క్లాస్ బాగానే ఉంది, అర్థమవుతుందండి? Yes, sir. Yes, Yes, sir. sir. ఇప్పుడు చెప్పండి, క్లౌడ్ లోకి ఎందుకు రావాలంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్తారు? Elasticity. సెకండ్ పాయింట్ ఏం చెప్తారండి? High availability. High High availability. availability. ఉన్నారా క్లాస్ లో? Yeah. Yes, జ్యోతిక, sir. మీరందరూ ఫన్నీ, మీరు మాట్లాడాలి. హర్ష, మీ ముగ్గురికి టార్గెట్. ఓకే, నేను మెయిన్ మాట్లాడుతూనే ఉన్నాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రైట్ అండి. ఒక ఫస్ట్ డే కదా, కొంచెం అందరి వాయిస్లు నాకు అర్థం కావు. సెకండ్ డేకి సార్ అర్థమైపోద్ది ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడలేదు. చెప్పండి. ఇక్కడ డౌట్ సార్, ఇప్పుడు మనం డిఫైన్ చేస్తామండి. ఇప్పుడు అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీజియన్ లో ఇప్పుడు ఆల్రెడీ క్వశ్చన్ అడిగారు కదా, ఉమ్. అది అది మనకి ఫ్యూచర్ లో వస్తుందండి. మామూలుగా మనం ఇదిగోండి, డిఫైన్ ఇక్కడ చేసుకుంటాం టాపిక్ ఉందండి. ఏంటది? ఆటో ఆటో స్కేలింగ్ గ్రూప్. స్కేలింగ్. ఇక్కడ ఓకే, ఇంకో టాపిక్ ఉందండి. ఏ టాపిక్? లోడ్ లోడ్ బ్యాలెన్స్. బ్యాలెన్స్. ఈ లోడ్ బ్యాలెన్స్. రెండింటితో ఇంటిగ్రేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తాము అంటే హై అవైలబిలిటీ. ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ నేను చెప్తా చూడండి. మీ చేత చేపించేది ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేపిస్తాను, అవును సార్. లోడ్ Okay. పెంచేస్తాను. ఉమ్. లోడ్ పెంచితే Okay. ఏమైపోవాలి ఆటోమేటిక్గా? ఈ Server సర్వర్స్ అప్ down. అవ్వాలి. సర్వర్స్ అప్ అవ్వాలి. సర్వర్స్ అప్ అవ్వాలి, యాడ్ అవ్వాలి. యాడ్ Add అవ్వాలి. అవ్వాలి. Add అవ్వాలి. కొత్త కొంచెం సర్వర్స్ కావాలి. క్లారిటీ ఉండాలి, యాడ్ అవ్వాలి. అంతే కదండి? అవును. Yes, sir. అంటే ఎన్ని ఇన్స్టెన్స్ ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ లో డిఫైన్ చేస్తారు అనమాట. 2 సర్వర్స్ ఇంక్రీజ్ అవ్వాలి అని. అప్పుడు నాకు ఎన్ని సర్వర్లు యాడ్ అవుతాయి? 2, sir. ఎక్స్ట్రా టూ యాడ్. అంటే అది ఆటో స్కేలింగ్ ఎలాస్టిసిటీ. అండ్ మళ్ళా నేను లోడ్ తగ్గించేస్తా కావాలన్నా, అప్పుడు ఏమైపోతుంది? సర్వర్లన్నీ Decrease డౌన్ అవ్వాలి. అయిపోతాయి. Decrease. డౌన్ తగ్గిపోవాలి. టెర్మినేట్ అయిపోతాయి. అంటే మళ్ళీ యాజ్ యూజువల్గా ఎన్ని సర్వర్లు ఉన్నా దానికి వచ్చేస్తాయి. మళ్ళా నేను ఏం చేస్తాను, ఈ ఆటో స్కేలింగ్ లోకి వచ్చారు, ఈ సర్వర్లోకి వచ్చి సర్వీస్ని డౌన్ చేసేస్తాను. ఓకే. ఏం డౌన్ చేస్తా అండి? సర్వీస్. Service. సర్వీస్ని డౌన్ చేయగానే లోడ్ బ్యాలెన్స్ ఇక ఏడుస్తుంది, ఇక స్టార్ట్ చేస్తుంది. అంటే ఇందులో జనరల్గా మాట్లాడుకుందాం. లోడ్ బ్యాలెన్స్కి అర్థమైపోద్ది, అయ్యో నా సర్వర్ డౌన్, సర్వీస్ డౌన్ అయిపోయింది, అవుట్ ఆఫ్ సర్వీస్లోకి వెళ్ళిపోయింది నా సర్వరు. వెంటనే లోడ్ బ్యాలెన్స్ ఒకరు చెప్పిద్దామంటే ఎవరికండి? ఆటో స్కేలింగ్. చెప్పగానే ఆటో స్కేలింగ్ ఏం చేస్తారంటే కొత్త సర్వర్ని క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ హెచ్ఏ. లేదు, ఇంకోటి చెప్తా చూడండి. నేను కావాలని సర్వర్ని టెర్మినేట్ చేస్తా. అర్థమైందండి? ఓకే. Okay. దేంట్లో ఉన్నది? ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ఉన్నది. టెర్మినేట్ చేయగానే ఏం చేస్తుంది? మళ్ళీ అది లోడ్ బ్యాలెన్స్. లోడ్ బ్యాలెన్స్ అర్థమైపోద్ది, మళ్ళీ లేదు సర్వరే లేదని. అప్పుడు 403 ఎర్రర్ వచ్చేస్తుంది. వెంటనే ఆటో స్కేలింగ్ ఏం చేస్తుంది? కొత్త సర్వర్ని Create క్రియేట్ చేస్తుంది. చేస్తుంది. తీసుకొస్తా. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట ఎన్ని అవైలబిలిటీ జోన్స్ అని. ఇక్కడ క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అన్నప్పుడు ఏ అవైలబిలిటీ జోన్స్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి. ఇదిగోండి ఇక్కడ చూసారా, చూజ్ ఇన్స్టెన్స్ లాంచ్ ఆప్షన్స్ అని ఇక్కడ ఉంటుంది అనమాట. ఏ అవైలబిలిటీ జోన్స్ లో వాటికి అర్థమైపోద్ది అనమాట. ఒక అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోయింది అంటే అనదర్ అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ అయిపోతుంది. అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఏంటి? మన సర్వీస్ ఏమై ఉండాలి? అప్ అండ్ రన్నింగ్. అప్ అండ్ రన్నింగ్ లో ఉండాలి. సూపర్ అండి, కరెక్టే చెప్పారు. అప్ అండ్ రన్నింగ్ లో ఉండాలి. అర్థమైందా? అర్థం కాలేదండి? అర్థమైంది. రైట్, ఓకే. అంటే ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ పాయింట్ క్లౌడ్ లోకి రావడానికి మొదటి పాయింట్ ఎవరు? Elasticity. ఎలాస్టిసిటీ. సెకండ్ పాయింట్ ఎవరండి? High availability. Availability. ఇంకా 3 పాయింట్లు ఉన్నాయి, సెక్యూరిటీ, ఇవన్నీ తర్వాత మాట్లాడదాం అవి. ఓకే, రైట్ అండి. ఇప్పుడు చెప్పండి ఇంకో పాయింట్. సర్వర్ అంటే ఏంటి? సర్వర్ ప్రొవైడ్స్ Service. Service. సర్వర్ ని ఎడ్జ్యూర్ లో ఏమని కాల్ చేస్తారు? VM. Virtual machine. VM. ఓకే, రైట్ అండి. EC2 ఈస్ ద కాంపోనెంట్ ఆఫ్ Compute. కంప్యూట్. ఓకే, Compute. నెక్స్ట్ అండి. సో రీజియన్ అంటే ఒక జియోగ్రాఫికల్ లొకేషన్. రీజియన్ లో ఏముంటాయండి?
Availability zones. Availability zones. మినిమం అవైలబిలిటీ జోన్స్ ఏంటంటే 3. 3. 3. ఓకే, ఒక అవైలబిలిటీ జోన్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి? 60 kilometers. kilometers. ఈ వేస్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతారంటే సర్టిఫికేషన్ లో ఉంటాయి. ఈ క్వశ్చన్, ఈ 60 కిలోమీటర్స్ వాడికి ఏం పని ఉండదన్న థియరిటికల్ మెటీరియల్ 5-12 పేజెస్ ఇస్తాను మీకు, చదివేసుకోండి అప్పుడు. అండ్ డైరెక్ట్గా సర్టిఫికేషన్ డంప్స్ ఇచ్చేస్తాను. 25,000 ఈజీగా 550 బిట్స్ ఇస్తానండి. దానిలో 55 బిట్స్ వచ్చేస్తాయి. ఆ 55 బిట్లు చదివేస్తే అయిపోయిందంట. ఓకే, రైట్ అండి. క్లియర్ కదా ఇంతవరకు? Yes, sir. Yes, రీజన్ sir. అంటే క్లియర్. నెక్స్ట్ అండి, ఏం క్లియర్ అయింది? అవైలబిలిటీ జోన్ అంటే క్లియర్. ఆటో స్కేలింగ్ మీద కొంత ఐడియా ఉంది. ఎప్పుడు ఆటో స్కేలింగ్ వస్తుందని వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేనా అండి? రైట్ రైట్ అండి. ఆటో స్కేలింగ్ రావాలి అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ రావాలి, దానిలో డిప్లాయ్మెంట్స్ తెలియాలి. దాని తర్వాత ఎవరు కావాలండి? Load Load balance. balancer. లోడ్ బ్యాలెన్స్. దాని తర్వాత ఎవరు కావాలండి? Auto scaling. అది ఒక వరుసలో వస్తాం. ఓకే, రైట్ అండి. సో ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. ఐ హోప్ మీ అందరికి బోర్ కొట్టట్లేదు అనుకుంటున్నానండి. క్లాసు కొట్టట్లేదు కదా? Yes, sir. రైట్ రైట్ అండి. ఏదో వచ్చింది 1 క్వశ్చన్. అడగండి, ఫనీ కదా, అడగండి. టైప్ చేస్తున్నారేంది? హలో, నో, మీరా? లేదండి. హలో, ఓకే. తను వచ్చేలోపు ఇంకొక క్వశ్చన్ డిస్కస్ చేద్దామండి. ఏంటి అంటే, సో మెయిన్ కాంపోనెంట్స్ తెలియాలి మీకు. ఎప్పటికైనా కానీ తెలియాల్సిన ఫస్ట్ పాయింట్స్ ఏంటంటే, ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయండి. ఫస్ట్ స్టెప్ ఏంటండి? చూస్ AMI. ఫస్ట్ స్టెప్ ఏంటండి చెప్పరా కొంచెం? Choose AM. సెకండ్ స్టెప్ అండి? Choose instance type. థర్డ్ స్టెప్ అండి? Configuration. ఫోర్త్ స్టెప్ అండి? Storage. Storage. Add ఫిఫ్త్ storage. స్టెప్? Add tags. Tags. సిక్స్త్ స్టెప్ అండి? Configure security group. ఇవన్నీ కలిపి 25 క్లాసెస్ అండి. ఇవన్నీ కలిపితే 25 క్లాసెస్. సో ఈ స్టెప్స్ మాత్రం 3 years ఎక్స్పీరియన్స్ అడిగే వాళ్ళని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే అండి. ఓకే, రైట్. ఫస్ట్ స్టెప్ 1 ఏముంది? చూస్ AMI. ఏఎంఐ. ఉన్నారా? Yes. ఏంటి మీరు సపోర్ట్ చేస్తే మీకు ఇంకా క్లౌడ్లు చెప్తాను అంటున్నానే. ఏ టాపిక్ గురించి మాట్లాడాలండి? AMI. ఏఎంఐ. రెడీ. ఏఎంఐ గురించి మాట్లాడదాం. ఏఎంఐ అంటే ఏంటో తర్వాత మాట్లాడదాం. సో నాకేమో మాట అనిపిస్తుందా సార్? వినిపిస్తుంది, చెప్పండి ఇప్పుడు. అదండి, అవైలబిలిటీ రీజన్స్ ఒకవేళ అన్ని క్రాష్ అవుతే రీజన్ మార్చుకుంటుందండి. రీజన్ మార్చుకోదండి. దీనికోసమే ఇంకో టాపిక్ ఉందన్నమాట, డిజాస్టర్ రికవరీ అని. ఓకే, రీజన్స్ అయితే మారవండి, సేమ్ రీజియన్ లో క్రియేట్ అవుతాయి. సేమ్ రీజన్లో అవుతుంది, కానీ మనకి ఇంకొక టాపిక్ ఉందండి మనకి నెక్స్ట్ క్లాసుల్లో. ఏంటండి అది? Disaster recovery. Disaster అక్కడ recovery. మాట్లాడదామండి. ఓకే, ఓకే రైట్. సో రైట్ అండి. ఇంకెన్ని డౌట్స్ అండి? లేదండి. ఈ కాన్సెప్ట్ లో ఎన్ని టాపిక్స్ వస్తాయంటే, ఇదిగోండి ఫస్ట్ వచ్చే టాపిక్ ఏంటి అంటే, ఇదిగోండి. ఓకే, మరొకసారి బ్యాక్ వెళ్ళి చెప్తున్నా, అడిగారు కాబట్టి. ఈ కాన్సెప్ట్ ఉందండి, కనిపిస్తుందా? Snapshots. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఉందండి, ఏంటండి అది? AMI. ఏఎంఐ. AMI. ఇంకొక కాన్సెప్ట్ ఉందండి, ఇంకోటి ఏంటండి? Life cycle. Cycle management. అంటే డిజాస్టర్ రికవరీలో మొదటిది అనమాట. అంటే తక్కువ డబ్బులతో అయిపోవాలనుకుంటే డిజాస్టర్ రికవరీలో 4 మెథడ్స్ ఉంటాయి. బ్యాకప్, సెకండ్ వన్ పైలట్ లైట్, వార్మ్ స్టాండ్ బై, యాక్టివ్ అంటే ఒకసారి కూడా చూపిస్తా ఆయనకి. సో మరి కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. నాది కొంచెం ల్యాప్టాప్ కొన్ని వర్డ్స్ టైప్ అవ్వండి, దాన్ని తప్పుగా తీసుకోకండి. ఇదిగోండి, ఒకటి ఏముందండి? బ్యాకప్. సెకండ్ వన్ అండి? Pilot light. థర్డ్ వన్ ఏంటండి? Warm standby. ఫోర్త్ వన్ ఏంటండి? Multi-state యాక్టివ్ అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా అమెజాన్ డౌన్ అవడం చూసారా మీరు? అమెజాన్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ డౌన్ అవడం చూసారా? ఫ్లిప్కార్ట్ డౌన్ అవడం చూసారండి?
మాట్లాడండి. లేదు సార్. లేదు ఇవన్నీ డౌన్ అవ్వవు, ఎందుకంటే వాళ్ళు యాక్టివ్ అనమాట. అంటే ఒకవేళ ఈ రీజన్ డౌన్ అయిపోయింది చూడండి, ఇదొక రీజన్, ఈ రీజన్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఇంకో రీజన్ ఏమైపోతాయండి? అప్ అవుతుంది. అప్ అయిపోతాయి. అప్ అయిపోతాయి. అర్థమైందండి? ఎస్ సార్. ఇవన్నీ మాట్లాడుకుంటాం నెక్స్ట్ క్లాసుల్లో. ఇక్కడ చూడండి, కాస్ట్ మాట్లాడతాం. ఓకే, అప్పుడు మీకు ఇంకొంచెం అర్థమవుద్ది. బ్యాకప్ కాస్ట్ మీకు కనిపిస్తుందా? $1 కనిపిస్తుంది, అవునండి? ఎస్ సార్. పైలట్ లైట్కి వచ్చేసరికి $2. $2. $2. ఇదండి $5. $3 అంటే $3 కాదండి, $3 కాదు, అదే త్రీ నెంబర్, 3 times. 3 డిజిటల్ డాలర్ అన్నట్టు. నెక్స్ట్ అండి మల్టీ యాక్టివ్ టూ మచ్, $4. అంటే ఇంకెక్కువ అవుతుంది తెలుసా? ఓకే. సో అంటే ఇంత ఉంటుంది అనమాట. సో నా మెయిన్ వర్క్ ఏంటంటే, నేను మైగ్రేషన్ చేయాలా, డిజాస్టర్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలా, జై హింద్ అని క్లయింట్కి వెళ్ళిపోవాలంటే బయటికి. సో నా వర్క్ ఎక్కువ ఇట్లాంటిది ఉంటుంది అనమాట. సో అది యాక్టివ్. అంటే ఈ డిజాస్టర్ రికవరీ ఈజ్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే రీజన్ ఇది మాత్రం అవైలబిలిటీ జోన్ ఈజ్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. ఆటో స్కేలింగ్లో అవైలబిలిటీ జోన్, ఎందుకంటే సేమ్ రీజియన్లోనే క్రియేట్ అవుతుంది ఆటో స్కేలింగ్ ఫీచర్ అయితే. కానీ మనం డిజాస్టర్ రికవరీ ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుందండి, వేరే రీజియన్లో కూడా క్రియేట్ అవుతుంది అనమాట. అర్థమైందండి? అర్థమైంది సార్. ఓకే, క్లియర్ కదా? ముందుకు వెళ్ళొచ్చా నేను ఇంకా ఫనీ గారు? ఎస్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ గుడ్ క్వశ్చన్. ఓకే, రైట్ అండి, లాంచ్ చేద్దామా ఇన్స్టెన్స్ ని? Yes. సో దానిలో మొదటి స్టెప్ ఏమనుకున్నామండి? Choose EMI. ఈఎంఐ. ఓకే, క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారో వాళ్ళు మాట్లాడాలి, క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారో వాళ్ళు కూడా నాతో పాటు కనెక్ట్ అవ్వాలి. సరే, ఏఎంఐ గురించి మాట్లాడే ముందు, నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది. నేను ఒక చిన్న కంపెనీ పెడుతున్నానని అనుకోండి, ఒక 20 మెంబర్స్తో. నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది. ఆ ల్యాప్టాప్లో ఏంటంటే ఎస్ఆర్టీ యాప్స్, ఎస్ఆర్టీ అప్లికేషన్స్, ఎస్ఆర్టీ థింగ్స్ అనేది ఉందండి. ఇలాగ నాకు ఒక 20 ల్యాప్టాప్స్ కావాలని అడిగానండి. ఎన్ని ల్యాప్టాప్స్ కండి? 20 ఓకే. ల్యాప్టాప్స్. ఓకే, ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను ఉండండి. మీరు iPhone 15 కొన్నారు, నేను iPhone 15 కొన్నాను. ఇద్దరిది ఫోన్ సేమ్ ఉంటుందా ఫస్ట్లో? ఓకే, యాప్స్ తర్వాత వేసుకుంటారు అనుకోండి, ఇద్దరిది సేమ్ ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుందా? సేమ్ సార్. Same. సేమ్ ఉంటుంది. మీరు ఒక సేమ్ లెనోవా ల్యాప్టాప్ కొన్నారు, నేను ఒక లెనోవా ల్యాప్టాప్ కొన్నాను. సేమ్ సిరీస్, సేమ్ నెంబర్, సేమ్ ఇది. సో ఇద్దరిది యాప్స్ అవన్నీ డిఫాల్ట్ ఉండేవి సేమ్ ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయండి. Same. సేమ్ ఉంటాయి. కంపెనీలో మీరు అందరికి ల్యాప్టాప్స్ ఇస్తారా లేదా అండి? Yes, sir. అవన్నీ అందరివి కూడా సేమ్ ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయండి. Same ఉంటాయి. సేమ్. మహా అయితే ర్యామ్ చేంజ్ అవుద్ది తప్ప మిగతా అవన్నీ సేమ్ ఉంటాయి అప్లికేషన్స్ అని. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే అలానే నేను అడుగుతున్నాను అనమాట, హే నాదొక కంపెనీ ఉంది, ఈ కంపెనీలో నాకు ఇలా కావాలి, ఇట్లా కావాలి. సో నాదొక 20 సర్వర్లు ఉన్నాయి. సో ఏం చేస్తారు మీరైతే? మళ్ళీ చెప్పండి సార్, అడగండి సార్. ఇదిగోండి, ఇదొక నా ల్యాప్టాప్ అండి. ఈ ల్యాప్టాప్లు ఉన్నట్టు ఈ ల్యాప్టాప్లు కావాలి నాకు. Configure. అదేనండి, కాన్ఫిగరేషన్ కావాలి. ఎలా చేస్తారు? కాపీ చేసుకుంటాం సార్ దాని సరే, నుంచి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, మీరు ఏమంటున్నారు, పెన్ డ్రైవ్ పెడతాము అంతే కదండి? అవును. పెన్ డ్రైవ్ పెడతాము, మనం ఏం చేస్తాం, ప్రతి దానికి కూడా కాపీ చేస్తాం Copy అంతే paste. కదండి? కాపీ చేస్తే అన్నీ వచ్చేస్తాయి అంటారు, అంతేనా? ఎస్ సరే, అంటే ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టి తీసి కాపీ, ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టి తీసి కాపీ, ఇక్కడ కాపీ, ఇక్కడ కాపీ, ఇక్కడ కాపీ. ఒక్క నిమిషం అండి, మాట్లాడదాం, అదే మాట్లాడుతున్నాం. 20 సర్వర్లు ఓకే, 2000 సర్వర్లు ఉంటే, 2000 సర్వర్స్ ఉంటే, ఇప్పుడు నా కంపెనీ 2000 సర్వర్స్. అర్థమవుతుందండి కాన్సెప్ట్? ఎస్ ప్రాబ్లం అవుతుంది. అప్పుడు పెన్ డ్రైవ్ పెట్టి తీసేసరికి మనకి ఇంకా 2 రోజులు మనం ఇంకా ఆఫీస్కి వెళ్ళక్కర్లా. పెన్ డ్రైవ్ అర్థమైందండి? అదే 20,000 సర్వర్లు అయితే అర్థమైందండి? అసలు అవుతుంది సార్. 1 month లెక్కలేదు. ఇంకా అవునా? రైట్, థ్యాంక్ యూ. సో అందుకని ఏం చేస్తాము అంటే, ఫస్ట్ దీనికి ఒక రిప్లికా తీసుకుంటాం అనమాట. ఏం తీసుకుంటామండి? రెప్లికా. దాన్నే ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఫస్ట్ ఇది ఏ ఓఎస్ అని అడగండి. ఫస్ట్ నన్ను క్వశ్చన్ నేను చెప్తాను అనమాట. విండోస్ ఏంటంటే ఓఎస్ విండోస్ అయితే ఏం తీసుకుంటామంటే, గోస్ట్ ఇమేజ్ తీసుకుంటాం. ఏ ఇమేజ్ అండి? Ghost గోస్ట్ image. ఇమేజ్. ఇది మీకు తెలియ అంటే, ఇవన్నీ టెక్నికల్ గా
ఒక 5-6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలియాలని చెప్తున్నామండి. ఈ టాపిక్కి ఏం సంబంధమే లేదు, కానీ మీకు టెక్నికల్గా తెలియాలన్నమాట. ఈ గోస్ట్ ఇమేజ్ని ఏం చేస్తామంటే మెయిన్ సర్వర్, ఏ సర్వర్ అండి? మెయిన్ సర్వర్లో డిప్లాయ్ చేస్తాం. మెయిన్ సర్వర్ అంటే ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఈ మెయిన్ సర్వర్ అన్ని సర్వర్లకు ఏమై ఉండాలి? కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయి ఉండాలి. ఉండాలి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్నే కుబర్నెటిస్ చెప్పేస్తున్నారు అనమాట. ఏమని? ఇది మాస్టర్ సర్వరు, ఇవన్నీ ఏ నోట్స్ అండి? వర్కర్ నోట్స్. ఏ నోట్స్ అండి? వర్కర్ వర్కర్ మాట్లాడండి కొంచెం. ఇదే సర్వర్ అండి? మాస్టర్ సర్వర్. నోట్స్. ఇదిగోండి అదే మీ ముందు బ్యాచ్ వాళ్ళకి మొన్న లాస్ట్ క్లాస్ ముందు అయింది అది. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది అనమాట. కుబర్నెటిస్లో ఏం చేస్తామంటే ఒక క్లస్టర్ని క్రియేట్ చేస్తాం. ఇదిగోండి వర్కర్ నోట్స్ కౌంట్ ఎంత ఉంది? 3. 3. మాస్టర్ నోడ్ కౌంట్ 1 అనమాట. అంటే ఒక మాస్టర్ నోడ్ 3 వర్కర్ నోడ్స్తో క్లాస్ చెప్పాను వాళ్ళకి. సో ఇట్లాగా అంటే అలా ఇప్పుడు మనం అదే ఫిజికల్గా మాట్లాడాలంటే మాస్టర్ నోడ్ అని మాట్లాడము. ఏమని మాట్లాడతామని? డేటా సెంటర్లో అయితే మెయిన్ సర్వర్ సర్వర్. ఆర్ మాస్టర్ సర్వర్ ఆర్ రూట్ సర్వర్ అంటారని. సో ఈ మెయిన్ సర్వర్లో మన గోస్ట్ ఇమేజ్ తీసుకెళ్ళి పడేస్తాం. ఈ మెయిన్ సర్వర్ ఏం చేస్తుంది? అన్ని సర్వర్లో కూడా, అన్ని సిస్టంలో కూడా పడేస్తుంది. అయిపోయి కత్తం. అర్థమైందా? అర్థం కాలేదండి? అర్థమైంది. సో అంటే ఈజీ ప్రాసెస్. అంటే ఏంటి? మన విండోస్కి ఏ ఇమేజ్ తీయాలంటే మాట్లాడండి. Ghost image. గోస్ట్ గోస్ట్ ఇమేజ్. 5 minutes మాట్లాడింది అయిపోతుంది. ఏ ఇమేజ్ అండి? Ghost గోస్ట్ image. Ghost ఇమేజ్. image. సరే, నేను ఇప్పుడు అయ్యో నా సిస్టమ్ ఫైల్, అమ్మో నాకు విండోస్ వాడాలంటే భయం, ఎందుకంటే సెక్యూరిటీ లేదు. నేను ఒక కంపెనీ, నాకు Linux. లైనక్స్ కావాలి. నాకంటే లైనక్స్, ఈ సిస్టమ్ నాది లైనక్స్ ఇచ్చి, హే టీమ్ లైనక్స్లో కావాలి, ఇవన్నీ లైనక్స్లో నాకు కనిపించాలి. అర్థమైందండి? Yes. ఇంతకుముందు దేంట్లో కావాలని అడిగే మీ అందరికి ల్యాప్టాప్స్ అన్ని కూడా Windows. Windows. ఇప్పుడు ఏం అడుగుతున్నాను? Linux. లైనక్స్ కాదు. ఇప్పుడు మీకు తెలియాలి, విండోస్ లో అయితే గోస్ట్ ఇమేజ్ అంటారు, లైనక్స్ లో అయితే ఏ ఇమేజ్ అంటారండి? Clone image. క్లోన్ ఇమేజ్. ఉన్నారా క్లాస్ లో? ఎస్ సార్. ఇప్పుడు క్లోన్ ఇమేజ్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి మరలా? మెయిన్ సర్వర్. మెయిన్ సర్వర్. Main ఆటోమేటిక్ server. ఏమవుతుంది? అన్నిట్లో డిప్లాయ్మెంట్ అవుతుంది. Deploy. అర్థమైందా? అయితే ఇప్పుడు టాపిక్ ఏంటి? విండోస్ లో ఏ ఇమేజ్ అన్నారు? Ghost image. గోస్ట్ ఇమేజ్, లైనక్స్ లో ఏ ఇమేజ్ అన్నారండి? Clone క్లోన్ image. ఇమేజ్. మరి Clone AWS లో ఏమంటారు అంటే AMI. ఏఎంఐ అంటారు, అమెజాన్ మెషిన్ ఇమేజ్. వీడి కోసం ఇక్కడికి వచ్చానండి నేను. అర్థమైందండి? ఎస్ ఎవరి సార్. కోసం వచ్చాను? ఏఎంఐ అంటే AMI. తెలియాలి అంటే మీకు ముందు తెలియాల్సింది ఏంటి అంటే అసలు ఎందుకు ఈ కథ చెప్తున్నారనే తెలియాలన్నమాట. ఇప్పుడు మీకు అర్థమవుద్దని. అమెజాన్ వన్ మెషిన్. క్వశ్చన్. చెప్పండి. మిషన్ ఇమేజ్. ఓఎస్ ఇన్స్టాల్ చేస్తానికి అమెజాన్ మిషన్ ఇమేజ్ ద్వారా అన్ని సర్వర్స్ లో ఇన్స్టాల్ చేస్తున్నారు సార్. అవునండి. అమెజాన్ ఒకవేళ మెషిన్. చెప్పండి. ఏమన్నా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలంటే సార్? అదేనండి, ఇక్కడ కూడా టాపిక్ ఉంది. ఒక్క 2 minutes వెయిట్ చేయండి. ఓకే, ఒక్క 2 minutes వెయిట్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? అమెజాన్ మెషిన్ ఇమేజ్. ఓకే, అర్థమైందండి? విండోస్ లో ఏమన్నారు? Yes అండి. Ghost image. లైనక్స్ లో ఏమన్నారండి? Clone Clone. image. క్లోన్ ఇమేజ్. ఇప్పుడు ఇది కూడా అప్లికేషనే. దీంట్లో ఉన్నది కూడా అప్లికేషనే. నేను తీసింది గోస్ట్ ఇమేజ్ లో అప్లికేషన్ ఇన్బిల్ట్ అయ్యి ఉంటుంది. క్లోన్ ఇమేజ్ లో కూడా ఇన్బిల్ట్ అయ్యి ఉంటుంది. అంతే కదండి? ఇప్పుడు ఇవన్నీ అప్లికేషన్సే కావా? Yes, sir. అప్లికేషన్సే. మరి ఎలా Applications. ఇప్పుడు ఇదే అప్లికేషన్ కి ఇప్పుడు మనం ఓకే అంటే మీకు క్లారిటీ రావాలి అమెజాన్ మిషన్ ఇమేజ్ అని. ఓకే సరే, ఎక్కడ ఉందో చూద్దాం అమెజాన్ మిషన్ ఇమేజ్. ఇప్పుడు దీనిలో 4 టాపిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే క్విక్ స్టార్ట్. Quick start. ఫస్ట్ వన్ ఏంటండి? క్విక్ స్టార్ట్. సెకండ్ టాపిక్ ఏదో ఉంది. ఏం టాపిక్ అండి? మై My image. ఇప్పుడు ఆయన అడుగుతున్నారు కదా క్వశ్చన్, ఆ క్వశ్చన్ కాన్సెప్ట్ ఇది ఏంటండి? కాన్సెప్ట్ ఏంటండి? మయమ్మ. అంటే మనం ఒక అప్లికేషన్ కానీ కాన్ఫిగర్ చేసుకుంటే మన ఓన్గా మనం ఒక ఏఎంఐని క్రియేట్ చేస్తాం. అర్థమైందండి? ఎస్ సార్. ఆ ఏఎంఐతోనే డిప్లాయ్ చేస్తాం. క్లియరా అండి? Yes, sir. ఎవరు క్వశ్చన్ అడిగిన వాళ్ళు క్లియర్ అయిందా? అయిందండి. రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మార్కెట్ ప్లేస్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటండి? మార్కెట్ ప్లేస్. ఈ ఏడబ్ల్యూఎస్ ఇవన్నీ ఏంటి ఫస్ట్ చెప్తున్నాను. ఈరోజు క్లాసు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే తెలియనివన్నీ ఒకేసారి నేర్చుకుంటున్నాం కాబట్టి. కానీ ట్రై చేస్తా ఈజీగా చెప్పడానికి. కానీ నెక్స్ట్ క్లాస్ నుంచి ఈజీ అయిపోతుంది మీకు. ఇవన్నీ మీకు నోటికే వచ్చేస్తాయి. కొంచెం ఈరోజు నాకు కావాల్సింది మీ సపోర్ట్ అంతే.
ఓకే, రైట్. ఫస్ట్ వన్ వచ్చి క్విక్ స్టార్ట్, సెకండ్ వన్ వచ్చేసి ఏంటండి మై MIMIS. థర్డ్ వన్ వచ్చేసి ఏంటండి మార్కెట్ AWS ప్లేస్. AWS Marketplace. అంత వద్దండి, మార్కెట్ ప్లేస్, దట్స్ ఇట్. మార్కెట్ ప్లేస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, హే నాకు ఒక సర్వర్ ఉంది. ఓకే, నా దగ్గర ఏముందంటే ఒక సర్వర్ ఉంది. దానిలో ఒక ఫైర్ వాల్ ఇన్స్టాల్ చేయాలి. ఏం ఇన్స్టాల్ చేయాలండి? ఫైర్ Firewall. వాల్. ఏంటి అంటే పాలో ఆల్టో ఒక ఫైర్ వాల్ ఇన్స్టాల్ చేయాలనుకోండి. ఇవన్నీ మార్కెట్ ప్లేస్లో దొరుకుతాయి అన్నమాట. అర్థమైందండి? హలో. అర్థమైంది. ఇప్పుడు నాకు అర్థమైంది. అలా అడుగుతలేదు. నాకు ఇప్పుడు మీ అందరికి తెలుసు అనుకుంటా, ఏఐ అనేది ఏదేస్తుంది అందరినీ, అవునండి? అవును సార్. నాకు ఏఐ ఒక ఇమేజ్ కావాలనుకోండి, ఇదిగోండి సింపుల్గా ఇక్కడికి వచ్చి నాకు ఇమేజ్ ఏ పాత్ రోబోట్ సర్వర్ వేసేస్తే అయిపోయి కత్తి. బట్ లిటిల్ బిట్ కాస్ట్లీ. అంటే మార్కెట్ ప్లేస్ ఏఎంఐస్ ఆర్ చార్జబుల్ ఏఎంఐస్. మార్కెట్ ప్లేస్ ఏఎంఐస్ అది ఏమని చెప్తామండి? అందుకే ఏ రావాలన్నా, మెషిన్ లెర్నింగ్ రావాలన్నా క్లౌడ్ రావాల్సిందే. వితౌట్ క్లౌడ్ ఏ రాదు, మెషిన్ లెర్నింగ్ రాదు. సో మ్యాండిటరీ క్లౌడ్ ఇప్పుడు మంచి భూమిలో ఉందండి. సో దానికి తగ్గట్టుగానే క్లాస్ చెప్తున్నా చూడండి. సో అంటే మనకు ఇలాంటి ఏఎంఐ కానీ మార్కెట్ ప్లేస్. బట్ వాడు ఏం చేస్తాడు? ఇవన్నీ థర్డ్ పార్టీ ఏఎంఐస్ కాబట్టి చార్జ్ చేసేసుకుంటాడు. అర్థమైందండి? అంతవరకు ఎందుకండి? మన ప్లే స్టోర్లో అన్ని యాప్లు ఫ్రీయా? లేదు సార్. ఎందుకు ఫ్రీ కావు? అంటే థర్డ్ పార్టీ అన్ని ఉంటాయి కదా, థర్డ్ పార్టీ ఉంటాయి ఉండవండి? ఉంటాయి. వాటిని ఇన్స్టాల్ చేసేటప్పుడు వాడు డబ్బులు రెంట్ అడుగుతారు కదా 1 monthకి. అడుగుతారు. గేమ్స్ వాళ్ళకి అయితే మోసం చేయాలని ఏం చేస్తారు? ఫస్ట్ 1 week ఫ్రీ, తర్వాత నుంచి డబ్బులు అవుతే ముందు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అప్లోడ్ చేయండి అంటారు. అంతేనా కాదండి? Yes. సో అంటే దోస్ ఆర్ ఏంటంటే మార్కెట్ ప్లేస్ అండి. ఫ్రీగా ఉండవని ఫ్రీగా ఉండవని ఏంటండి? Quick start. ఒకవేళ అంటే మన ప్లే స్టోర్లోనే మాట్లాడదాం కాసేపు, అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది. ఫ్రీగా ఉన్నవన్నీ ఏంటండి? Quick start. నెక్స్ట్ అండి, అదే ఫ్రీగా లేకుండా మనకు పర్చేజ్ చేయాల్సినవి ఏంటండి? మార్కెట్ ప్లేస్. Marketplace. ఒకవేళ మనమే మన ఫోన్లో అంటే మనమే ఒక ప్లే స్టోర్ యాప్ పెట్టామనుకోండి, అదేంటండి? MIMIS. కమ్యూనిటీ ఏఎంఐస్ అంటే వేరే వాళ్ళు, అంటే ఫ్రీగా ఉన్న థర్డ్ పార్టీ అయినా ఇవన్నీ కమ్స్ అంటారు. ఒక 2 క్లౌడ్లు కానీ 2 టెక్నాలజీస్ నుంచి కానీ వచ్చేవన్నీ కూడా అవేమంటామండి? Community. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ రోజు ఫస్ట్ నేర్చుకునేది క్విక్ స్టార్ట్. దెన్ ఏం నేర్చుకుంటామండి? మార్కెట్ ప్లేస్. Marketplace. నెక్స్ట్ క్లాస్లో ఏం నేర్చుకుంటామంటే మై ఏఎంఐ విత్ Community. అర్థమైందండి? Yes. రైట్, ఓకే, రెడీయా? Yes sir. సో అయితే ఫస్ట్ నేర్చుకోబోయేది ఏంటండి? క్విక్ Quick స్టార్ట్. start. సో నేను క్విక్ స్టార్ట్లో నేను ఒక ఏఎంఐ తీసుకుంటున్నాను. 2023 తీసుకోవట్లేదు, ఎందుకు తర్వాత చెప్తాను. ఫస్ట్ లైనక్స్ 2 ఏఎంఐ తీసుకున్నాను. సెలెక్ట్, ఇదిగోండి ఏఎంఐ అప్డేట్ అయిపోయింది. ఇక్కడ వరకు క్లియరా కాదా? ఎవరికైనా sir. డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? స్టెప్ 1 ఇన్స్టెన్స్ క్రియేషన్లో స్టెప్ 1 ఏంటి? 2JMI. విండోస్లో ఏమంటారండి ఏఎంఐని? పోస్ట్ ఇమేజ్. లైనక్స్లో ఏమంటారండి? క్లోన్ ఇమేజ్. Clone image. మీరు మాట్లాడడం వల్ల నాకేం రాదండి. మీరు మాట్లాడితే మీకే వస్తుంది. ఎందుకు అంటే 3 నెలల్లో జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు మాత్రం నాతో మాట్లాడండి. ఓకే సార్. 4 months అండి, 3 నెలలు కాదు, 4 monthsలో జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళు నాతో మాట్లాడతారు. ఎందుకు Okay, అంటే sir. ఇంపార్టెంట్. ఇప్పుడు అదే కదండి, మీరు మాట్లాడకపోతే ఏమవుతుంది? అక్కడికి వెళ్ళి ఏమయ్యా ఎక్కడో ఇన్నట్టుంది అన్నారు అనుకోండి, అయిపోయింది అంతే. గెట్ అవుట్ అంటే అక్కడ ఫేక్ కూడా కాదండి, మీరు జెన్యున్ ఫేక్ అనమాట. ఫేక్లో కూడా జెన్యున్ ఉంటుంది, తెలుసా మీకు? అంటే వాళ్ళకి అర్థమైపోద్దండి. ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కొంతమంది క్లియర్గా చెప్పేస్తారు ఫేకా జెన్యున్ అని. వాడికి దొరకకుండా ఉండడానికి నేను మాస్క్ క్రియేట్ చేస్తున్నాను. వీళ్ళు బిగ్ బాస్లో ఉన్నట్టు అనమాట. ఓకే, ఆ మాస్కే మన క్లాసెస్ అన్నమాట. ఎందుకంటే మనం జాబులు కొట్టాలి, పెద్ద ప్యాకేజీలు కొట్టాలి. రీసెంట్గా 13 లక్షల ప్యాకేజ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ హార్డ్ వర్క్ అంతే. చెప్పినట్టు 4 years అండి. 4.3 పెట్టించాను, వచ్చేసింది జాబ్. రైట్ అండి. సో స్టెప్ 1 క్లియరా? మోటివేషన్ ఇస్తున్నాను, తిట్టుకోకండి, జస్ట్ పుష్ చేస్తున్నాను అంతే. స్టెప్ 2 చెప్పాలి.
స్టెప్ So 2 ఏంటి? instance type. స్టెప్ 3 ఏంటండి? Configure Choose instance. instance. స్టెప్ 2 చెప్పాలి మరొకసారి. చూస్ Choose instance type. Instance స్టెప్ type. 3 Configure కాన్ఫిగర్ instance. ఓకే రైట్ అండి. స్టెప్ 2 చూద్దాం. చూస్ ఇన్స్టెన్స్ టైప్ అంటే ఇన్స్టెన్స్ టైప్ గురించి మాట్లాడేటప్పుడు ముందు ఒకటి మాట్లాడాలండి ఫస్ట్. ఓకే, సో ఏంటి అంటే ఇప్పుడు మీ Sir. చెప్పండి. సార్ ఇది అయిపోయిందా సార్? చూస్ ఈఎంఐ అయింది ఏఎంఐ కదండి, ఇప్పుడే జస్ట్ చెప్పాను కదా, చిన్న పార్ట్ అయింది. అంటే క్విక్ స్టార్ట్ ఈఎంఐ చెప్తా అన్నాడు కదా, అక్కడి వరకేనా అని? ఇప్పుడు క్విక్ స్టార్టే మాట్లాడతామండి. నెక్స్ట్ మార్కెట్ ప్లేస్ మాట్లాడతామండి. దెన్ మై ఏఎంఐ Okay. మాట్లాడతామండి. కమ్యూనిటీ అంటే క్విక్ స్టార్ట్ అంటే ఇది ఒక్క టాపిక్ అయిపోలేదండి. ఓకే ఓకే అమెజాన్ అయితే లైన్ నెక్స్ట్ అది అన్నారు కదా అని. అమెజాన్ లైన్ సెర్చ్ చేసుకున్నంత మాత్రాన కాదండి, ఇంకా చాలా ఏఎంఐస్ ఇదిగోండి. రెడ్ హ్యాట్ మాట్లాడాలి, నెక్స్ట్ వచ్చి ఉబుంటూ మాట్లాడాలి, నెక్స్ట్ అన్నిటికంటే ఇంకోటి ఉన్నారు ఎవరండి? మైక్రోసాఫ్ట్. విండోస్. ఇవన్నీ మాట్లాడాలి, టైం ఉంది. జస్ట్ క్విక్ స్టార్ట్ లో ఒక ఏఎంఐ తీసుకొని మన రిఫరెన్స్ గా ఒక క్లాస్ చెప్తున్నాం అంతే. ఓకే ఓకే ఓకేనండి, మిగతావన్నీ Okay. మాట్లాడతాను. ఓకే, క్లియర్ అండి? రైట్ ఎస్ సార్. రైట్. సెకండ్ స్టెప్ అండి, ఇన్స్టెన్స్ టైప్. మీ ల్యాప్టాప్ ర్యామ్ ఎంత అండి? ర్యామ్ చెప్పగలరా? 32 GB. 32 GB. ఇంకా మిగతా వాళ్ళు 16 GB. 16 GB. మీ ఫోన్ లో ర్యామ్ 30. 16. 8 GB. నెక్స్ట్ అండి 30. 30 GB. అవును. వినలేదండి ఎక్కడ. అవునా? నిజమా? అదే స్పెషల్ ఎడిషన్ లేండి అది. వచ్చా, ఈరోజు ఒక కొత్త పాయింట్ తెలిసిందండి. సో వాట్ ఇట్ మే బి, ఇక్కడ మీకు ఏం జరుగుతుంది, ఇక్కడ మీరు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మీ ఫోన్ కి ర్యామ్ ఉంది, ర్యామ్స్ ఉన్నాయండి, సిపియూస్ ఉంది, ర్యామ్ ఉంది కదా. అలాగే మన ల్యాప్టాప్ కూడా ర్యామ్ ఉందా లేదా అండి? ఉందా Yes, లేదా? sir. అలానే ప్రతి ఇన్స్టెన్స్ కూడా సిపియు మెమరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకనే ఇక్కడ చెప్తాను సిపియూస్. నెక్స్ట్ ఏంటండి? Memory. ఇవి ఎలా తీసుకోవాలి అనేది ఒక పెద్ద టాపిక్. ఈ టాపిక్ ఇంకోటండి, ఇక్కడ టాపిక్ దీన్నే ఏమంటామంటే ఇన్స్టెన్స్ టైప్ అంటారు. ఏమంటారంటే ఇన్స్టెన్స్ టైప్. ఇప్పుడు మీకు టాపిక్ చెప్తాను. దీనిలో ఇన్స్టెన్స్ టైప్ గురించి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడాలన్నమాట. మనమే కావాలని పెద్ద ఇన్స్టెన్స్ టైప్ ఇచ్చేస్తాం, మనమే డిక్రీజ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ ఆప్టిమైజేషన్. ఏంటండి అది? దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టెన్స్ రీసైజింగ్ యాక్టివిటీ అంటారనమాట. కొన్నిసార్లు మెమొరీ సరిపోక డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయిపోతుంది. ఏం ఫెయిల్ అయిపోతుంది అండి? డిప్లాయ్మెంట్. ఏమండి ఉన్నారా? Yes, sir. డిప్లాయ్మెంట్ ఏమైపోద్దండి? Fail అవుతుంది. ఫెయిల్. అలాంటప్పుడు మనం ఏం మాట్లాడతామంటే ఇన్స్టెన్స్ టైప్ ఇంక్రీజ్ చేస్తాం. ఇవన్నీ కమ్స్ అండర్ ద ఇన్స్టెన్స్ టైప్ అనమాట. కొన్నిసార్లు వాడు అడుగుతాడు అనమాట, వైల్డ్ ఫ్లై అప్లికేషన్ అని. ఓకే, ఒక ఇన్స్టెన్స్ టైప్ ఇవ్వాలి. లేదంటే ఒక ర్యాబిట్ ఎంక్యూ అంటాడు, ఒక ఇన్స్టెన్స్ టైప్ ఇవ్వాలి అంటాడు. ఒక జేబాస్ అప్లికేషన్ అంటాడు, ఒక ఇన్స్టెన్స్ టైప్ ఇవ్వాలి అని. ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అంటాడు, ఒక ఇన్స్టెన్స్ టైప్. ఇవన్నీ తెలియాలి అంటే ఎండ్ ఆఫ్ ద డే క్లాసెస్కి మీకు అర్థమవుద్ది ఏ అప్లికేషన్కి ఏ ఇన్స్టెన్స్ టైప్ ఇవ్వాలి అని. బట్ ఇన్స్టెన్స్ టైప్ అంటే ఏంటంటే ఇట్ కంటైన్స్ సిపియూస్, ఇట్ కంటైన్స్ ఏంటండి? మెమరీ. మెమరీ. ఈ ఆర్కిటెక్చరల్, నెట్వర్క్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు చెప్పానంటే మీకు ఒక తెలుగు సినిమాని తమిళ్లో చూసినట్టే ఉంటుందని. సో అందుకని కొంచెం అంటే నేను కొన్ని తర్వాత చెప్తానండి పక్క. సో కొంచెం వెయిట్ చేయాలి అంతే. ఓకే రైట్ అండి. ఇప్పుడు నాకు ఒక T2 మైక్రో అని ఉంది, ఇది ఫ్రీ ఇన్స్టెన్స్ టైప్. ఎన్ని సిపియూస్ అంటండి? 1 CPU. ఎంత జీబీ ర్యామ్ అంటండి? 1 GB. 1 GB ర్యామ్. ఓకే, ఇప్పుడు నేను అడుగుతున్నానండి, నాకు 2 సిపియూస్ 8 GB ర్యామ్ కావాలి. ఏ ఇన్స్టెన్స్ టైప్ తీసుకోవాలి? T2 large. T2 large. ఇప్పుడు 2 సిపియూస్ 4 GB ర్యామ్ కావాలి. ఏం తీసుకోవాలండి? T2 medium. మీడియం. ఓకే, 1 సిపియు 0.5 GB మెమరీ కావాలి. ఏం T2 తీసుకోవాలి? nano. Nano. అలానే చాలా ఫ్యామిలీస్ ఉంటాయి అనమాట. ఒకటే ఫ్యామిలీ కాదు, టీ ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ, సి ఫ్యామిలీ, ఎం ఫ్యామిలీ, ఆర్ ఫ్యామిలీ, ఐ ఫ్యామిలీ, ఇలా చాలా ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ ఫ్యామిలీస్ అసలు ఎందుకు అవన్నీ తర్వాత మాట్లాడదాం. బట్ మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఇన్స్టెన్స్ టైప్ కంటైన్ సిపియు అండ్ ర్యామ్. Memory. అర్థమైందండి? ఉన్నారా? Yes sir. హలో హలో, Yes, sir. వన్ క్వశ్చన్ సార్. చెప్పండి. అక్కడ సిపియూస్ మెమరీ ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ ఇచ్చేసారు కదా సార్. అవునండి. మనం ఓన్గా ఆప్షన్ క్రియేట్ చేసుకోలేము సార్. మనకు కావాల్సిన సిపియూస్ 2 అని
లేదా మెమరీ 4 అని ఇక్కడ అలా ఇక్కడ సెలెక్ట్. అవ్వదండి, ఇక్కడ అవ్వదు. ఉమ్. మీకు ఎడ్జూర్లో కావాలని సెట్ చేసుకోవచ్చు, ఇక్కడైతే సెట్ చేయలేం. ఓకే సార్, ఇక్కడ వాడిచ్చినే సెలెక్ట్ చేసుకోవాలి సార్. అవునండి, ఇదిగోండి. ఓకే సార్. సార్ మనం రియల్ వర్క్ లో ఏం ఎక్కువ యూజ్ చేస్తాం, ఏ ఫ్యామిలీ? అదే చెప్తున్నానండి, ఇప్పుడు చెప్తే అర్థం కాదు. ఇప్పుడు ఓకే. ఎక్కువగా అదే చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు నేను మీ చేత నోడ్ యాప్ అప్లికేషన్ వేపిస్తానండి. ఓకే. దానికి T2 లార్జ్ కావాల్సి వస్తుంది, 2 CPs 8 GB. ఎందుకు కావాల్సి వస్తుంది అంటే నోడ్ యాప్ ఎవరికి T2 ఇప్పుడు T2 మీడియంతో కొంతమంది T2 మైక్రోతో వేస్తారు. వెయ్యిగానే ఏమైపోద్ది అంటే అప్లికేషన్ పనిచేయదు. ఫెయిల్ అవుతుంది. అప్లికేషన్ వర్క్ అవుతుంది కానీ ఎవరు యాక్సెస్ చేయలేరు. సో ఓకే. అప్పుడు అర్థం కావాలన్నమాట ఏం ప్రాబ్లం ఉందని. మెమరీ తక్కువ మెమరీ అది CPU ప్రాబ్లం ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ బెటర్ టు ఇంక్రీజ్ చేస్తాం అప్గ్రేడ్ T2 చేస్తాం. మీడియం T2 లార్జ్ కానీ. ఓకే. సింపుల్గా చెప్పాలంటే మన ఫోన్లో కూడా కొన్ని యాప్స్ వేస్తామండి, ఆటోమేటిక్గా ర్యామ్ మీకు ఐడియా ఉందో లేదు. పాత ఫోన్లలో అయితే అప్పుడు గుర్తుందండి మీకు, ఒక యాప్ వేస్తే ఇంకొక యాప్ వేయలేకపోయేవాళ్ళం, గుర్తుందండి ఎవరికైనా? స్టార్టింగ్ సో దట్ ఈస్ కాల్డ్ లైక్ డిప్లాయ్మెంట్ ఫెయిల్యూర్ అన్నట్టు. సో మనం మాట్లాడాలి అలాంటప్పుడు ఇన్స్టెన్స్ టైప్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి. కొన్నిసార్లు మేము ఏం చేస్తామంటే పెద్ద పెద్ద ఇన్స్టెన్స్ టైప్ ఇచ్చేస్తాం అనమాట. ఒకవేళ T2 ఎక్స్ట్రా లార్జ్ కావాలని ఇచ్చేస్తాం. ఉన్నారా? సార్ Yes, ఇప్పుడు sir. ఇచ్చామనుకోండి మేమే చెప్తాం అనమాట, అదే ఇంత ఇప్పుడు ఇచ్చిన తర్వాత 3 నెలల వరకు మళ్ళీ ఇదిగోండి ఇంకో టాపిక్ ఉందన్నమాట, క్లౌడ్ వాచ్ అని. ఆ క్లౌడ్ వాచ్ చెప్తాం ఏమని, అంత వర్క్ అవ్వట్లేదు, సో అంటే అంత మనకి యూజ్ అవ్వట్లేదు, మనమే కాస్ట్ ఆప్టిమైజేషన్ అని మనమే డౌన్ చేసేస్తాం అనమాట. అర్థమైందండి? ఎస్ సార్. సో ఇలా ఉంటాయి అన్నమాట టాపిక్స్. బట్ ఏంటి అంటే ఇప్పుడు ఇవన్నీ నేను పైన మాట్లాడుతున్నానండి, మీకు ఎప్పుడు మొత్తం టాపిక్ వచ్చే వరకు అంతా అర్థమవుతుంది. ఓకే, రైట్ అండి. సో ఇప్పుడు ఏం తీసుకుంటున్నానండి, T2 మైక్రో. T2 మైక్రో. ఎందుకు? మనది ఫ్రీ టైర్ కాబట్టి. T2 మైక్రో అనేది మన ఫ్రీ టైర్గా పనిచేస్తుంది. సారీ, T2 మైక్రోనే పనిచేస్తుందండి. సో 1 CPU ఎంతండి? GB 1 GB మెమరీ. ర్యామ్. 1 GB మెమరీ. ఓకే, క్లియరా అండి ఇంతవరకు? ఎస్ సార్. Yes, హలో, sir. Yes, sir. క్లియరా కాదు చెప్పండి. క్లియర్. Yes, sir. ముందుకు వెళ్ళాలా? వెళ్ళండి సార్. ఫస్ట్ స్టెప్ ఏమైంది? చూజ్ చేయమని. Choose. మిగతా వాళ్ళని మాట్లాడాలి. ఫస్ట్ స్టెప్ ఏంటండి? Choose Choose AMI. Choose AMI. సెకండ్ స్టెప్ ఏంటండి? Instance చూజ్ type. ఇన్స్టెన్స్ Instance. టైప్. Choose instance. థర్డ్ స్టెప్ ఏంటండి? కాన్ఫిగర్ ఇన్స్టెన్స్. Configure ఈ issues. కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ అనేది చాలా పెద్ద టాపిక్ అన్నమాట. ఎందుకు అంటే ఈ టాపిక్ లో ఒక హీరో ఉన్నాడండి, ఎవరు VPC. అంటే ఆగండి సిరి గారు, ఆగండి. టాపిక్ లో ఎవరంటే విపిసి. ఎవరండి? విపిసి. అంటే విపిసి అంటే ఏంటంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అండి. అంటే మనము ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇక్కడ ఏం రాసి ఉందండి? డిఫాల్ట్. అంటే అమెజాన్ వాడు ఇచ్చే విపిసిని వాడేస్తున్నాం. నాకు అమెజాన్ వాడు ఇచ్చే విపిసి వద్దు, నాకు ఎవరు కావాలండి? ఓన్ విపిసి కావాలి. ఏ విపిసి కావాలండి? ఓన్ VPC. అంటే ఈ నెట్వర్కింగ్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఐపీస్ని అసైన్ చేస్తుంది, సబ్నెట్స్ని డివైడ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారనుకోండి, ఎలా చెప్పాలి, ఇప్పుడు మీరు ఏ రీజన్ అంటే ఏం చెప్తారు? హైదరాబాద్, తెలంగాణ అని చెప్తారు, అంతేనండి? ఇప్పుడు మీ ఆధార్ కార్డు, ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళారు అనుకోండి, మీ ఆధార్ కార్డు చూస్తే ఈజీగా పోల్చేస్తారా లేదా? చేస్తారు. చెప్పండి మిగతా వాళ్ళు. హలో, ఎలాగ ఐడెంటిఫై చేస్తున్నారు? ఆధార్ కార్డు ఈజ్ యూనిక్ నెంబరా కాదండి? ఎస్ సార్. Yes, unique Yes, అండి. sir. యూనిక్ నెంబర్. అలాగే ఇక్కడ కూడా విపిసిలో ప్రతి సర్వర్కి ఒక ఐపీని, అంటే ఒక ఆధార్ కార్డుకి నెంబర్ ఎలా డిఫైన్ చేస్తామో ఒక సర్వర్కి మన ఓన్ ఐపీస్ ఇస్తాం. ఆ ఓన్ ఐపీస్ కావాలి అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న టాపిక్ చెప్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది, అప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. మీ అందరికి ఫ్లిప్కార్ట్ ఐడియా ఉందా? ఎస్ సార్. Yes. ఓకే, Yes. హలో ఉన్నారా క్లాస్లో? Yeah. సార్ కొంచెం బోర్ కొట్టినా కానీ కొంచెం అర్థం, ఈ ఒక్కరోజే నేను తీరి, రేపటి మొత్తం ప్రాక్టికలే 1 గంట తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ చెప్పండి. OnePlus. ఓకే, జస్ట్ మొబైల్స్ని కొడుతున్నాం, యాపిల్ iPhone 15 వచ్చింది. ఓకే, మీరు ఈ ఒక్క ఇమేజెస్ చూస్తారా, అన్ని ఇమేజెస్ చూస్తారా? అన్ని ఇమేజెస్. Any images. నిజంగానా? ఎస్ సార్. షూర్ అండి? Sure. నిజంగానే చెప్పండి, ఎస్ మాట్లాడండి. సార్. సార్ అన్నీ అన్ని చూస్తాను. ఇమేజ్ చూస్తారు కదా, ఎలా వస్తుంది ఆ ఇమేజ్ తెలుసా మీకు? సరే, ఇప్పుడు చూద్దాం. మీరు ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మాట్లాడతాం. రౌట్ 53ని హిట్ చేస్తారు. ఎవరినండి?
Start with big మీకు three. ఇవన్నీ తెలియదు, బట్ నేను చెప్తాను. పోస్టెడ్ జోన్ అంటారు. అదేం ఎవరిని హిట్ చేస్తుంది? లోడ్ బ్యాలెన్స్ని హిట్ చేస్తుంది. ఇవన్నీ మీరు చేస్తారండి. లోడ్ బ్యాలెన్సర్ ఏమో సర్వర్ని హిట్ చేస్తుంది. సర్వర్ ఏమో డేటాబేస్ని హిట్ చేస్తుంది. డేటాబేస్ ఏమో S3 బకెట్ని హిట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ అండి ఉన్నారా? రౌట్ 53 లోడ్ బ్యాలెన్స్ ఇచ్చేస్తుంది. లోడ్ బ్యాలెన్స్ ఎవరిని హిట్ చేస్తుంది అండి? సర్వర్. సర్వర్. ఇప్పుడు మనం అదే మాట్లాడుతున్నాం, ఇన్స్టాన్స్ అనే టాపిక్. ఆ ఇన్స్టాన్సెస్ ఎవరిని హిట్ చేస్తాయని డేటాబేస్. ఉన్నారా? Yes, sir. ఇదేంటండి? ఇన్స్టెన్స్. రాస్తానండి ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇదేమన్నానండి? Database. డేటాబేస్ RDS. ఇదేమన్నానండి? Load balancer. లోడ్ బ్యాలెన్సర్. ఇదేమని చెప్పానండి? S3. S3 బకెట్స్ అనమాట. సార్ ఏంది సార్ ఇవన్నీ చెప్తున్నారు అంటే ప్రతి పాయింట్ క్లారిటీ ఇస్తున్నాను అనమాట. ఈ S3 బకెట్లో ఈ ఆబ్జెక్ట్స్ ఉంటాయండి. ఈ ఆబ్జెక్ట్స్ Images, sir. ఇమేజెస్ అన్ని. అంటే మీరు హిట్ కొట్టగానే, హిట్ చేయగానే అది ఎవరిని హిట్ చేస్తుందండి? మాట్లాడదా? లోడ్ Load బ్యాలెన్స్. balancer. మిగతా వాళ్ళండి లోడ్ బ్యాలెన్స్ ఎవరిని హిట్ చేస్తుందండి? ఇన్స్టాన్స్ ఎవరిని హిట్ చేస్తుందండి? Database. డేటాబేస్ ఎవరిని హిట్ చేస్తుందండి? Storage. S3 లోంచి ఇమేజ్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాన్స్ నుంచి మనకి ఇస్తారనమాట. అయితే ఇప్పుడు నాకు డౌట్, మనందరం సేమ్ కాల్లో ఉన్నామా, డిఫరెంట్ కాల్లో ఉన్నామా? జూమ్లో Same call. Same call. కొంచెం తగ్గిందండి, డౌన్ అయింది. 1 hour అయితే డౌన్ అయిపోయారు మీరు. సేమ్ Same సేమ్ కాల్లో ఉన్నా, డిఫరెంట్ కాల్లో ఉన్నామండి. Same call. ఇప్పుడు నాకు ఇలా ఓపెన్ అవ్వాలంటే రౌట్ 53, లోడ్ బ్యాలెన్సరు, సర్వర్లు, నెక్స్ట్ డేటాబేస్ S3 ఇవన్నీ ఒక నెట్వర్క్లో ఉండాలి, డిఫరెంట్ నెట్వర్క్లో ఉండాలా? Same network. Same సేమ్ network. నెట్వర్క్లో. ఆ నెట్వర్క్ని డిఫైన్ చేయడానికి ఎవరిని వాడతాము అంటే VPCని వాడతాం. అర్థమైందండి? అర్థమైంది. హలో, Sir. క్లియరా? అంటే ఇప్పుడు ఈ టాపిక్ అనేది 9 గంటలు టైం పడుతుందండి క్లాస్ చెప్పడానికి. 9 hours. 9 hours పడుతుంది ఈ టాపిక్ చెప్పడానికి. ఏ టాపిక్ అండి? VPC. VPC. అంటే సాటర్డే సండే, ఒక సాటర్డే ఒక సండే కలిపితే టాపిక్ అవుతుంది. అంత పెద్ద టాపిక్ ఇది. బట్ మీకు సింపుల్గా క్లారిటీ ఇవ్వాలి అంటే మనం వీటన్నిటికీ మనం ఓన్ నెట్వర్క్స్ని డిజైన్ చేయాలంటే ఎవరు కావాలండి? ఇన్స్టెన్స్. VPC కావాలి. అర్థమైందా? అర్థం కాలేదండి? Yes. హలో. Sir. అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏ VPC తీసుకుంటున్నాం అండి? Default. కానీ నెక్స్ట్ క్లాస్లో ఏం తీసుకుంటాము? Own VPC. ఓన్ VPC. ఈ టాపిక్ ఇంతవరకు క్లియరా అండి? క్లియర్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటండి? Choose EML. చూజ్ Choose EMI. సెకండ్ స్టెప్ అండి? Choose Instance. instance type. థర్డ్ స్టెప్ అండి? Configure instance. Configure. ఈ కాన్ఫిగర్ ఇన్స్టాన్స్ ని ఫ్రీజ్ చేస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. ఎందుకు చెప్పట్లేదు అంటే చెప్తే మొత్తం VPC అనే టాపిక్ చెప్పాలి. VPC రావాలంటే ఇన్స్టాన్స్ రావాలి. సో ఇది పెద్ద టాపిక్, తర్వాత చెప్తాను. ఓకే, సో ఈ 3 స్టెప్స్ ఇప్పటికైనాయి. ఫోర్త్ స్టెప్ ఏంటండి? Add storage. ఫిఫ్త్ స్టెప్ అండి? Add tags. సిక్స్త్ స్టెప్? Configure security. సెవెంత్ స్టెప్ అండి? Review. ఇది ఇప్పుడు 8:45 అవుతుందండి. 9:10కి స్టార్ట్ చేద్దామండి. ఓకే, హలో. Yes, sir.